పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైన కృప మా అందరి పట్ల నీకు నా వాంఛలకైతే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీ సహాయం కోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మక శక్తి, నడిపింపు, వివేచన, వివేకం, తెలివి, బుద్ధి సమృద్ధిగా మాకు దయచేయండి. నీ లేఖన సత్యాలను, లేఖనాల యొక్క భావాన్ని అర్థం చేసుకోవడానికి కావలసిన బుద్ధిని మాకు దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా అర్థం చేసుకున్న తర్వాత చూపించేటువంటి వినయము, విధేయత, ప్రభా సంపూర్ణత దయచేయమని వేడుకొచ్చున్నాం. తగ్గింపును దయచేయండి. నీ లేఖనాలకు లోబడి జీవించేటువంటి జీవితాలు కలిగినట్లుగా సంపూర్ణమైనటువంటి వినయ విధేయతలు మాకు దయచేస్తారని విశ్వసిస్తూ వింటున్న ప్రతి ఒక్కరు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామంలో వేడుకొచ్చున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే అండి, ఈరోజు మనం మోరల్ ఏరియా ఫంక్షన్ గురించి నేర్చుకోబోతున్నాం. నైతిక కార్యాత్మక విభాగం. చూడండి, నైతికత క్రైస్తవ జీవితం లేకపోతే దేవుని పిల్లల జీవితం నైతికతను కోరుకుంటుంది. వాస్తవం చెప్పాలి అంటే బైబిల్ మన నుంచి వెళ్ళి నైతికతను డిమాండ్ చేస్తుంది. ఒక రకంగా చెప్పాలి అంటే, లేదా దేవుడు మన నుంచి వెళ్ళి నువ్వు నైతికంగా ఉండాలి, నీతిగా బ్రతకాలి అనే విషయాన్ని అది డిమాండ్ చేస్తుంది. క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత కూడా ఈ నైతిక ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనది. సమాజంలో బ్రతుకుతున్నప్పుడు దేవుని యొక్క గుణాలని లోకానికి చూపించే విధంగా, దేవుని యొక్క గుణాలని ఆ లోకానికి మనం ప్రదర్శించే విధంగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అయితే క్రైస్తవులకి చాలా మందికి నైతికత అంటే కేవలం ఏమనుకుంటారంటే మంచిగా ఉండడం అనుకుంటారు. మంచి ఉన్నాను, నేను ఎవరిని ఏమనట్లేదు, ఎవరికి జోలికి వెళ్ళట్లేదు, నేను ఎవరిని ఒక మాట అనట్లా, కాబట్టి నేను మంచిగా ఉంటున్నాను అనుకుంటున్నాడు. మంచిగా ఉండడం నైతికత కాదు. నైతికత అంటే ఏంటిదనంటే ఎవరికి వారు మంచిగా ఉంటే నైతికత ఎలా అవుతుంది? ఎవరికి వారు మంచిగా ఉండడం నైతికత ఎప్పటికీ కాదు. సో నైతికత అనేది ఎవరు ఏర్పాటు చేసుకున్నటువంటి విధానాలలో, ఎవరు ఏర్పాటు చేసుకున్నటువంటి సూత్రాలలో ఉండేది నైతికత. కొంతమంది అనుకుంటారు నేను ఇలా బ్రతుకుతాను కదా, ఎవరికి వారు కొన్ని నియమాలు పెట్టుకుంటారు, ఆ నియమాలు బ్రతకడం నైతికత అనుకుంటారు. లేవండి, క్రైస్తవులు అయినా మనకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. నిజం, పెట్టుకున్నామా లేదా? మనం కొన్ని నియమాలు పెట్టుకొని నేను ఇలా బ్రతుకుతాను, ఆ బ్రతకడమే నైతికత అనుకుంటాం. కానీ అది తప్పుడు అవగాహన. ఎవరి నియమాలు వాళ్ళు పెట్టుకుంటే అదే నైతికత అనుకుంటే అది తప్పుడు అవగాహన. బయటి వాళ్ళు, దేవుని ఎరగని ప్రజలు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు కదా, అంత మాత్రాన సరిపోతుందా? సరిపోదు. అంటే వాళ్ళ దృష్టిలో అది నైతికత. వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకుంటారు, మనకంటే గొప్పగా ఉంటారు కొన్ని విషయాలు అయితే. అవునా? క్రైస్తవుల కంటే గొప్పగా కట్నం తీసుకోకుండా, లంచం తీసుకోకుండా పనిచేసే నైతికపరమైనటువంటి వ్యక్తులు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ నైతికత అనేది డెఫినేషన్ మనం అర్థం చేసుకోవాలి ముందుగా. ఏంటిది? దేవుని స్వభావానికి అనుగుణంగా జీవించడం. నైతికత అంటే ఏంటిదంటే దేవుని యొక్క స్వభావానికి, దేవుని యొక్క గుణానికి, దేవుని యొక్క లక్షణాలకి అనుగుణంగా జీవించడమే బైబిల్ సంబంధమైనటువంటి నైతికత, లేదా వాక్యానుసారమైనటువంటి నైతికత. మనం చాలాసార్లు పొరపడేది ఎక్కడ అంటే మనకు మనమే కొన్ని నియమాలు పెట్టుకుంటాం. నేను ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు, నేను ఆర్థికంగా ఇలా ఉండాలి, కుటుంబంతో ఇలా ఉండాలి, అవునా, సంఘంతో ఇలా ఉండాలి, సంఘంలోకి వెళ్ళాలి, కామ్ కూర్చోవాలి, ఎవరిని ఏమనొద్దు, మన పని మనం ఏదో చూసుకొని వెళ్ళిపోవాలా కదా. వచ్చేటప్పుడు ఒక ప్రైజ్లో, పోయేటప్పుడు ఒక ప్రైజ్లో చెప్పి మనం ఎవరిని ఏమనొద్దు, టచ్ చేయకూడదు, అసలు దేవుని గురించి మాట్లాడకూడదు, ఎవరిని హెచ్చరించకూడదు, ఎవరిని తప్పు చేసినా ఏమీ అనకూడదు కదా. వాక్యం ద్వారా హెచ్చరించకూడదు, తప్పు చేస్తే ఖండించకూడదు, బుద్ధి చెప్పకూడదు. అవునా? ఎంత అద్భుతమైన నైతికత అండి ఇది. ఎవరికి వారు ఒక నైతికత కలిగి ఉన్నారు. అందుకే ఎవరిని పట్టించుకోరు. ఎవరిని పట్టించుకోకపోవడం నైతికత వీళ్ళ దృష్టిలో. అవునా? ఎవరిని ఏమనకపోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం నైతికత. రావాలి, కూర్చోవాలి, మంచిగా గంభీరంగా ఉండాలా కదా, ఒక గంభీరతను ప్రదర్శించాలా, అప్పుడప్పుడు మంచిగా నాకంటే బెటర్ పర్సన్ ఎవరు లేరు అనుకోవాలి అప్పుడప్పుడు కదా. మనం ఇట్లా అనుకోవాలన్నమాట. అసలు సంఘంలో నాకంటే మంచివాడు ఎవడున్నాడు? ఎవరు లేడనమాట. వాక్యము చూడొద్దు, బైబిల్ అస్సలు తెచ్చుకోవద్దు. సంఘానికి వచ్చినప్పుడు మనం కొన్ని ప్రిన్సిపల్ పెట్టుకోవాలా. నైతికత అంటే మంచిగా మన పద్ధతిలో మనం బ్రతకడం. అవునా? చాలా మంది క్రైస్తవులు ఇలాంటి నైతికతలోనే ఉన్నారు. నిజమే కదా?
అందుకే క్రైస్తవులు మన కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక సహోదరుడు తప్పు చేసినా ఏమన్నారు? ఏమన్నా అంటారా? మనకెందుకు బ్రదర్, దేవుడు చూసుకుంటారులే, అవునా? బైబిల్ అలాగే చెప్తుందా పోనీ? ఆ? చెప్పట్లేదు. అంటే ఏ కోణంలో చూస్తున్నాం మనం? నైతికతను ఏ కోణంలో పెట్టుకున్నాం? ఎవరిని ఏమి అనకూడదు, ఒక్క మాట కూడా అనకూడదు. వాళ్ళు హట్ అవుతారు, హట్ చేయకూడదు. వాళ్ళని హట్ చేయొద్దు, మనం హట్ కాకూడదు. మన హృదయాన్ని, మన ఇవ్వని ఏం చేయాలా? భద్రంగా కాపాడుకోవాలి. మన ఆహాన్ని చాలా మంచిగా పెంచి పోషించుకోవాలి, భద్రంగా కాపాడుకోవాలి. అవునా కదా? మనల్ని ఎవరు మళ్ళీ నేను ఇప్పుడు ఎవరైనా సరి చేసిన అనుకో, నేను తప్పు చేసినప్పుడు ఎదుటి వ్యక్తి సరి చేస్తాడు. అప్పుడు సరి చేసినప్పుడు నా ఇగో యాక్సెప్ట్ చేయదు. అవునా? నా అహం అంగీకరించే స్థితిలో లేదు. కాబట్టి నేనేం డిసైడ్ అయినంటే నైతికతలో ఒక రూల్ పెట్టుకున్నాను. నేను ఎవరిని ఏమి అనను. దాని అర్థం ఏంటి? నన్ను కూడా ఎవరు ఏమనొద్దు. నేను తప్పు చేసిన ఎవరు నన్ను సరి చేయదు, నేను ఎవరు సరి చేయను. నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎవరు ఏముందంటే అద్భుతం లేదు. అసలు పెయినే ఉండదు కదా ఇక్కడ. బాధ, నొప్పి, దుఃఖం అసలు ఏం అవసరం లేదు ఇక్కడ. ఎంత కంఫర్ట్గా ఉండొచ్చు కదా. ఎంత కంఫర్ట్ జోన్ అండి. అది క్రైస్తవ, అంటే క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్న నైతికత. ఉం? దాని అర్థం ఏంటి? మనం బైబిల్ చదవడం లేదు, చదివినా అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకున్నా అన్వయించుకోవట్లేదు, ప్రాక్టీస్ చేయట్లా. అంటే దాని అర్థమైంది ఓవరాల్గా మన లైఫ్కి దేవునికి సంబంధమే లేదు. దేవుడు అక్కడే ఉంటాడు, మనం ఇక్కడే ఉంటాం. కానీ దేవుని పేరు వాడుకోవాలి. మళ్ళీ అది అలా వాడుకోకపోతే మళ్ళీ అర్థం ఉండదు. మనం భక్తులు అనిపించుకోలేము మళ్ళీ, అవునా? మన సమాజంలో, సంఘంలో మంచి భక్తులు అనిపించుకోవాలి కదా, క్రైస్తవులు అనిపించుకోవాలంటే మళ్ళీ దేవుని పేరు ఉచ్చరించాలి, దేవుని పేరు ఉచ్చరించాలి, పరిశుద్ధాత్మ దేవుని పేరు ఉచ్చరించాలి, యేసుక్రీస్తు పేరు ఉచ్చరించాలి. లేకపోతే మళ్ళీ మనల్ని వేరే అనుకుంటారు సమాజం, అవునా? క్రైస్తవుడు కాదేమో అనుకుంటారు. కాబట్టి ఏం చేయాలంటే రావాలి, కూర్చోవాలి, ఎవరిని పట్టించుకోవద్దు. మన జీవితం ఏదో మనం జీవించాలి, మన కష్టాలేమో మనమే అనుభవించాలి. అది కూడా నైతికత వాళ్ళ దృష్టిలో, అవునా? చూసినా నా కష్టాలు నేను ఎవరికైనా చెప్పుకుంటున్నానా? నా కష్టాలేదో నేను అనుభవిస్తున్నాను, నా అప్పులేవో నేను చేసుకుంటున్నాను, నా తిప్పలేదో నేను పడుతున్నాను. అందుకని ఎవరికి ప్రార్థన కూడా, రిక్వెస్ట్ కూడా చెప్పను. ఎంత నైతికత అంటే అది. ప్రార్థన చేయమని చెప్పకపోవడం గొప్ప నైతికత కదా. ఎంత అద్భుతమైన నైతికత అది. నేను ఎవరికి చెప్పుకోను, నా కష్ట సుఖాలు ఎవరికి నేను పంచుకోను సంఘంలో. వావ్! అందరినీ ఏం చేయాలి ఇప్పుడు? మెచ్చుకోవాలి, కానీ నా దగ్గర మాటలు లేవు మరి. నేను అరువు తెచ్చుకోవాలి మిమ్మల్ని మెచ్చుకోవడానికి. ఇలాంటి, అంటే మిమ్మల్ని కాదు, ఇలా జీవించే వారిని మెచ్చుకోవడానికి నేను అరువు తెచ్చుకోవాలి కొన్ని మాటలు. ఉం? తర్వాత చూస్తాను ఎక్కడ దొరికితే వెతకాలి ఇప్పుడు. ఉం? రెండోది, బైబిల్ ప్రకారం మోరల్ స్టాండర్డ్స్ సమాజం నిర్ణయించేది కాదు. ఒకటి మనం నిర్ణయించుకున్నాం, అవునా? ఇది నైతికత అంటే మనం నిర్ణయించుకున్నాం, ఇలాగే ఉండడం నైతికత. ఇది నా లైఫ్ స్టైల్, నేను ఇలాగే ఉంటాను అంతే. ఎవరేమన్నా పట్టించుకోను, నేను మార్పు ఇలాగే ఉంటాను, నాది ఇదే, నా స్టైల్ ఇది అని నువ్వు ఒకటి ఏర్పాటు చేసుకున్నావు. లేకపోతే సమాజం నిర్ణయించిన దాన్ని బట్టి నువ్వు ఫాలో కావాలి, అవునా? సమాజం చెప్తుంది ఇలా ఉండు, అలా ఉండు అని చెప్తున్న దాన్ని నువ్వు ఫాలో అవుతుంటా. వాస్తవానికి సమాజం చెప్పేది కూడా నైతికత. సమాజంలో నైతికత ఉంది, కానీ ఆ నైతికత వేరు, ఇప్పుడు మనం నేర్చుకునే నైతికత వేరు. సమాజంలో మొరాలిటీ లేదని చెప్పట్లా, దాని వెనకాల పాపం కూడా ఉంది. కానీ క్రైస్తవ జీవితంలో సమాజం నిర్ణయించేది కదా. మా అమ్మ చెప్పిండు, మా నాన్న చెప్పిండు కదా, మనం అలాంటి మాటలు మాట్లాడుతుంటాం కదా. మా అన్న చెప్పిండని చేసిన అంటారు కదా, అని పెద్ద చెప్పిండని చేశాను అంటే నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? ఓకే, వాళ్ళు వాక్యానుసారంగా చెప్పినది మనం పరిశీలించుకుంటే వాక్యానుసారం ఉంటే పర్లేదు. ఉం? మూడోది, మనస్సాక్షి మాత్రం కాదు. కేవలం నా మనస్సాక్షిని బట్టి జీవిస్తున్నానంటే అర్థం ఉండదు. ఎందుకు అర్థం ఉండదు? మన మనస్సాక్షి ఎప్పుడో పాపంలో పడిపోయి అపవిత్రం అయిపోయింది, అవునా? దానికేం తెలుసు ఇప్పుడు? అపవిత్రమైన మనస్సాక్షి మంచి చెడు కదా చెప్తా, చెప్పండి. చెప్తుందా? కొద్దిగా చెప్తా, సంపూర్ణంగా చెప్తుందా? కొంతవరకు చెప్పొచ్చు. మన మనస్సాక్షి అపవిత్రం అయిపోయింది. మన మనస్సాక్షి దేన్ని బట్టి పనిచేస్తుంది? మన మనస్సాక్షి కూడా మనం పెట్టుకున్న నీతిని బట్టి పనిచేయచ్చు, అవునా? సమాజం మనకు పెట్టిన నీతిని బట్టి పనిచేయచ్చు. మనస్సాక్షి ఎలా పనిచేస్తుంది? 100% దేవుని స్వభావాన్ని అనుసరించి వాక్యానుసారంగానే పనిచేస్తుందా మన మనస్సాక్షి? కాదు కదా. అంటే ఫెయిల్డ్, అవునా? మనస్సాక్షిని వెంబడించిన ఫెయిల్ అయినట్ట, పాస్ అయినట్ట? బిబ్లికల్ గా ఫెయిల్, అవునా? అంటే నా మనస్సాక్షిని బట్టి, అంటే నా మనస్సాక్షి దేన్ని బట్టి పనిచేస్తుందని కూడా తెలుసుకోవాలి.
ఉం? నీ మనస్సాక్షి దేవుని వాక్యానుసారంగానే పనిచేస్తుందా? దేవుని నియమాలను బట్టే పనిచేస్తుందా? దేవుని స్వభావాన్ని బట్టే నీ మనస్సాక్షి పనిచేస్తుందా? అంటే చూడండి ఎంత ఇంపార్టెంట్. 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ సొంత నీతి, నీ స్వనీతి ఉంది, లేదా సమాజం నేర్పించిన నీతి ఉంది. మూడోది ఏంటిది? మనస్సాక్షి యొక్క నీతి. ఈ మూడిని బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు అంటే నువ్వు ఫెయిల్ అవుతున్నట్టే. ఎందుకంటే చాలా మంది తెలియనటువంటి మోసంలో ఉన్నారు. ఆధ్యాత్మికతలో ఉన్నాము, మేము ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నాం, మేము యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాం అనుకుంటూనే సెల్ఫ్ డిసెప్షన్ లో ఉన్నారు కదా. స్వయం మోసం అన్నమాట. ఈ మూడిట్లో ఎవరైనా జీవిస్తున్నారంటే స్వయం మోసంలో ఉన్నారు, స్వీయ మోసంలో ఉన్నారు. నేనేం తప్పు చేయట్లేదు, నాకు బాగానే ఉంటున్నా, నాకు నేను నీకు నువ్వు బాగుంటే ఎవరికి కావాలా? నా కుటుంబంలో నేను బాగానే ఉంటున్నా, మంచిది. అది సంఘంలో సమాజంలో బాగుంటున్నా, మంచిది. కానీ నువ్వు దేవుళ్ళు ఎలా ఉంటున్నావు? అవునా? అది ఇంపార్టెంట్ ఇక్కడ. అవునా? సరే, నువ్వు కుటుంబంలో బాగుంటుండొచ్చు, నీ వ్యక్తిగతంగా బాగుండొచ్చు, సంఘంతో సమాజంలో అంటే సంఘానికి వెలుపల సమాజంలో నువ్వు బాగుండొచ్చు. కానీ సంఘంలో ఎలా ఉంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అవునా? నువ్వు దేవునితో బాగుంటే మిగతా అన్ని ఆటోమేటిక్గా బాగా అవుతాయి. కానీ ఈరోజు చాలా మంది ఫెయిల్ అవుతుంది, విఫలం అవుతుంది. ఇక్కడ నిద్ర వస్తుంది ఎవరికైనా? ఓకే. సో అలాంటి ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ వీక్ నుంచి టీ బ్రేక్ కూడా పెట్టుకుందాం మధ్యలో. అంటే వాక్యాన్ని నిజమే జోక్. సో అంటే మనము దేనిని అనుసరించి జీవిస్తున్నాం, ఇది ఎంతో ప్రాముఖ్యమైనదండి. ఈరోజు చాలా మంది ఎక్కడ విఫలమవుతున్నారు అంటే ఇది డీప్గా ఆలోచిస్తున్నప్పుడు ప్రజలు ఎంత తప్పిపోతున్నారో మనకు అర్థమవుతుంది. అవునా? ఇప్పుడు బైబిల్లో స్వనీతిని అనుసరించేవాడు ఉన్నాడు కదా, సమాజం యొక్క నీతిని అనుసరించే వాళ్ళ గురించి బైబిల్ చెప్తున్నా యేసుప్రభు మాటల్లోనే చెప్పాడు. ఒక సుంకరి పరిషేడు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంది? పరిషేడు స్వనీతి కలిగినవాడు. అవునా? అబ్బా, నేను ఆ సుంకర్లు ఆ పాపిలాగా లేదు. ఐజాక్ అనుకుంటాడు, అమ్మ నేను సునీలాన లాగా అయితే లేదు, మరి అంత దారుణంగా అయితే నేను లేదు, లేకపోతే సంపదాన లాగా అస్సలు లేను, నేను స్టీవెన్ లాగా లేను. ఎందుకంటే స్టీవెన్ అయినా లేటుగా వస్తాడు కానీ నేను అస్సలు లేటుగా రాదు. అంటే మనం అలా పోల్చుకోవచ్చు. అవునా? అంటే స్వనీతి, ఒక మనిషి లోపల స్వనీతి అన్నిటికంటే ప్రమాదకరమే. నువ్వు ఇతరులతో కాదు పోల్చుకోవాల్సింది, రండి మనం పోల్చుకోవాల్సిన వ్యక్తి వేరే ఉన్నాడు. మనుషులతో కాదు మనం కంపేర్ చేసుకోవాల్సింది. ఈవెన్ మనుషుల నీతి కూడా ఉంది కదా, శాస్త్రుల నీతి, పరిశీల నీతి అని ఒక నీతి ఉందా? అంగీకరించిన దేవుడాలని శాస్త్రుల నీతి కంటే పరిశీల నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యంలో చేరరన్న, ప్రవేశించలేరు. వాళ్ళదేం నీతి? వాళ్ళ సొంత నీతి వాళ్ళు కూడా. అవునా? వాళ్ళ సమాజంతో కూడా ఒక నీతిని క్రియేట్ చేశారు. మేము చెప్పిందే రైట్. నువ్వు అనుకోవట్లేదు నీ మనసులో నేను ఏదనుకుంటే అదే రైట్. అంటే ప్రతి మనిషిలో కూడా ఏముంది? ఒక నీతి ఉంది, స్వనీతి ఉంది. అవునా? నేను చెప్పింది రైట్, నేనేం చెప్తే అదే జరగాల. అంటే ఇప్పుడు ఇంట్లో కూడా ఏం చేస్తారంటే కొంతమంది మా భార్యకి ఎలా కమెంట్ చేస్తారంటే నేను చెప్పింది వినాలంటారు. నువ్వు చెప్పింది కాదు, బైబిల్ చెప్పింది వినాలని చెప్పాలి. నీకంటే ఒక నీతి ఉంటుంది. అవునా? నాకు ఇలాగే ఉండాలా, నా భర్త ఇలాగే ఉండాలి. కొంతమంది భర్తలను కంట్రోల్ చేస్తే కొంతమంది భార్యలను అధికంగా కంట్రోల్ చేసి చెప్పు చేతులు పెట్టాడు. నేను చెప్పింది వినా, బైబిల్ చెప్తుందా నా మాట? బైబిల్ ఏం చెప్తుంది? నీ మాట వినడం అంటే ఏంటి? భర్త మాట వినడం అంటే దేవుని వ్యతిరేకంగా, వాక్యానికి విరుద్ధంగా కాదు కదా, దేవుని స్వభావానికి విరుద్ధంగా. కొంతమంది నేను కొడితే పడాలంట, తిడితే పడాలా, అలా చెప్పాడు దేవుడు ఎక్కడన్నా? నాకైతే కనిపించలేదు. మీకు ఎవరైనా మరి చాటుగా మీ వెనకాల అక్షరాల వెనకాల ఏమైనా అక్షరాలు ఉన్నాయి చూడండి ఒకసారి, చూపించండి నాకు ఏమైనా ఉంటే. బైబిల్ అక్షరాలు వెనక మీకు కొత్త అక్షరాలు ఏమైనా కనిపిస్తే చెప్పండి, మనం అందరం కూర్చొని మాట్లాడుకుందాం. అంటే నీతి అనేది ఎటువైపు వెళ్తుంది? 3 విషయాలు చూసాం ఇక్కడ. అవునా? మోరల్ స్టాండర్డ్ ఉంది, నీ వ్యక్తిగతమైనది కాదు, అంటే నీ స్వనీతి కాకూడదు, సమాజం పెట్టిన నీతి కాకూడదు, మనసాక్షిని అసలు నమ్మడానికి లేదు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవుల మనసాక్షి అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కన్వర్జేషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు వాళ్ళ స్వనీతి చెప్తుంటారు. అంటే వాళ్ళ మనసాక్షి అన్న నా పరంగా అయితే నేను ఏ తప్పు చేయట్లేదు, నేను ఐఎమ్ రైట్, ఐఎమ్ డూయింగ్ గుడ్ అంటున్నారు. అంటే నా వరకు అయితే నేను ఏది చేయట్లేదు, నా మనసాక్షి అయితే నన్ను ఏం తప్పు మోపట్లేదు. ఈ మాట
అంటే సమాజం ఇలా వెళ్తుంది కాబట్టి సమాజ నీతిని అనుసరించి నేను ఇలా చేయడం తప్పేం కాదనుకుంటున్నారు ఇక్కడ కొన్ని విషయాలు. అవునా? అందరూ అలాగే చేస్తూ నేను అలాగే చేస్తున్నాను. ఆ విషయంలో నా మనసాక్షి ఏమి గతించట్లే. మనసాక్షి చెడిపోయిందా బాగున్నాడు ఇప్పుడు? చెడిపోయింది, అపవిత్రం అయిపోయింది. అవునా? సో మనసాక్షి అపవిత్రం అయిన తర్వాత మనకు ఎలా తెలుస్తుంది అది రైట్ రాంగ్? ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మీకు సింపుల్గా అర్థం కావడం, ఆ, చిన్న చిన్న తప్పులు మనకు పెద్దగా అనిపించవు. అవునా? సిగ్నల్ జంప్ చేయడం, అందరూ చేస్తున్నాను నేను చేస్తున్నాను అన్నాం అనుకో, ఇప్పుడు దాని అర్థం ఏంటి? నేను మనసాక్షి నాకైతే ఏమనిపించలేదు, నా మనసాక్షి నన్ను ఏమి దోషారోపణ చేయట్లేదు, గిల్టీ ఏం రావట్లేదు నాకు అలా చేస్తే. అవునా? బాగున్నప్పుడు మనసాక్షి కరెక్ట్ ఉన్నట్టు బాగలేనట్ట. ముగ్గురం వెళ్తున్నామయ్యా, కామన్ అన్న సిటీలో అవసరం బట్టి ముగ్గురు వెళ్ళొచ్చు, ఎంతమంది అయినా వెళ్ళొచ్చు. అంటే నా మనసాక్షి అయితే నాకు ఏమంటారు, నువ్వు చెప్తున్నావు అన్న తప్పని, అందరూ అలాగే చేస్తావు. నా మనసాక్షి ఇంతవరకు నాకు తప్పు చెప్పలే. అంటే ఇప్పుడు సరైన మనసాక్షి రాంగ్ కాన్సెన్స్ ఇప్పుడు ఇది రాంగ్ రైటా? ఇక మన వరకు రైటే, మళ్ళీ బయటకు రాంగ్ అని చెప్పాలి, లోపల మాత్రం సమర్థించుకోవాలి, జస్టిఫికేషన్ చేసుకోవాలి, రైట్ అని చెప్పుకోవాలి. అవునా? నిజమే కదా? నేనేం తప్పు చేయట్లేదు, ప్రతిసారి ఏం చేయాలా? అది తప్పే రాదు. ఆ సిగ్నల్ ఉంది తప్ప పని దాటినప్పుడే వేసిండు రెడ్ సిగ్నల్. అసలు అంత తప్పు, నాకేం తప్పు చెప్పు? ఇంకొంచెం వెనక చేయొచ్చు కదా, కరెక్ట్ నేను దాటినప్పుడే చేసిండు. అవునా? అలా అనమాట. మనదేం తప్పు ఉండదు ఎప్పుడు యాక్చువల్లీ. ఓకే, సో ఇలాగా మనం చాలా రకాలుగా ఆలోచిస్తాము. అంటే అర్థం ఏంటి? మనం నేర్చుకున్నాం కదా, మన హృదయం అన్నిటికంటే భయంకరమైనటువంటి వ్యాధి కదా, మోసపూరితమైన. మళ్ళీ దేన్ని నమ్ముతాం మనం? మన హృదయాన్ని నమ్ముతున్నాం. అవునా? సో ఇప్పుడు నైతికత అనేది ఫస్ట్ అర్థం కావాలి. అందుకే నైతిక అనేది దేవుని యొక్క స్వభావం మరియు వాక్యం చేత నిర్మించబడేది నిజమైనటువంటి నైతికత. దేని చేత నిర్మించబడాలి అది? దేవుని యొక్క స్వభావం. దేవుడు ఇలా చేస్తాడా? దేవుడు ఇలా చేస్తాడా అని ప్రశ్నించుకోవాలి. అవునా? అవునా కదా? ఎగ్జాంపుల్ అండి, కొన్నిసార్లు అఫ్ కోర్స్ మనం చాలాసార్లు క్రాస్ పార్టీ ఇవన్నీ విని విసుగొచ్చేసి ఉంటున్నాం. అవునా? ఒక ఆయన అంటున్నాడు, నీ పర్సులో దేవుడు డబ్బులు పెడతాడని అంటే అది నైతికతనా కాదా? వాళ్ళ దానికి వాడే లాజిక్ ఏంటి? దేవుడికి అది సాధ్యమో కాదా? అవును, సాధ్యం కాదే అంటున్నాను. ఎందుకు? నిజంగా దేవుడు సాధ్యం కాదు. అది ఎందుకు సాధ్యం కాదు? దేవుడు అనైతిక పనులు చేయడు కాబట్టి. ఆమె అంతే కదా? నిజమే కదా? నేను ఏం కష్టపడి చదివిపోయినా దేవుడు నాకు ర్యాంక్ ఇచ్చాడు. రాత్రంతా రాత్రి వాళ్ళు కష్టపడిన వాళ్ళకు దేవుడు ఇవ్వలేదు, నాకు మాత్రం ఇచ్చాడు, నేను కష్టపడకపోయాను. అంటే అర్థం ఏంటి ఇప్పుడు? అంటే బ్రదర్ ఇవ్వడు అలాగా? అంటే వీళ్ళు ఎట్లా మాట్లాడతారంటే, దేవుడు అది చేయలేడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? దేవుడు అనైతిక కార్యాలు చేయడు కాబట్టి. అవునా? చేస్తాడు అనైతిక కార్యాలు? చేయడు. తన గుణానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తాడు? చేయడు. కానీ ఈరోజు చాలా మంది క్రైస్తవులు స్టేజ్ మీదకి వెళ్ళి దేవుడు తన గుణానికి వ్యతిరేకంగా కూడా కార్యాలు చేస్తాడని నమ్మిస్తున్నారు. అవునా? ఎంత దారుణమండి! అదే అనమాట. అంటే ఎందుకు ఇది మాట్లాడుకోవాల్సి వస్తుంది? దేవుని స్వభావం చాలా మందికి అర్థము అవడం లేదు. అదే అందుకే చెప్తున్నా. నాకు ఈ లాజిక్ ఎప్పుడు అర్థమైంది అని అంటే, ఒక 25 సంవత్సరాల క్రితమే అర్థమైంది, 23 సంవత్సరాల క్రితం అర్థమైంది. ఒక ఆయన ఏం రాసిండంటే తన మ్యాగజైన్లో, మా పథకాలలో 10,000 కట్టి చేరినందుకే దేవుడు ఈ పిల్లల్ని దీవించాడు అని సాక్ష్యాలు పెట్టాడు అన్న. ఆ చదవగానే అప్పుడే ప్రభుని నమ్ముకొని 1-2 ఇయర్స్ అయింది, కొత్తగా అనమాట. జీర్ణం కాలే, అస్సలు ఎంత ట్రై చేసినా జీర్ణం కాలే. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ జీర్ణం చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? వాళ్ళ అతిపెద్ద దేశంలోని అతిపెద్ద సేవకులు. అతిపెద్ద సేవకులు ఎలా అయ్యారు? స్టాండర్డ్ ఏంటి? దాని బేస్ ఏంటి? ఒక స్టేట్మెంట్ చేస్తున్నప్పుడు దేని బేస్ చేసుకొని చెప్తున్నారు అతిపెద్ద సేవకులు అని?
నేను అన్నాను, దేవుడైతే అలా కాంట్రాక్ట్ ఇస్తాడు ఎవరికన్నా, ఫలానా వ్యక్తి 10,000 కడితే నేను వాళ్ళ వ్యక్తిని దీవిస్తాను, ఇలా చేస్తాడు దేవుడు. నాకు వద్దని చెప్పినాను, అలాంటి వాళ్ళు వద్దు. ఎందుకు అని అంటే అది రైట్ కాదు. దేవుని వాళ్ళు వాడుకుంటున్నారు. చిన్నపిల్లల భాగస్వాముల పథకంలో చేరినందుకు యవనస్తుడు ఏంటంట అట్లా అవుతాడు అంటే మిగతా వాళ్ళందరూ రాలేదు. యవనస్తుల భాగస్వాముల పథకంలో చేరినందుకే వివాహం అయింది. కుటుంబ భాగస్వాముల 10,000 కట్టి చేరినందుకే ఇద్దరు పిల్లలు పుట్టారు. అంటే 10,000 కట్టడం దేవుడు ఏం చేయట? అంటే దేవుని నీతిని ఎలా దిగజారుస్తున్నారంటే దేవుని యొక్క స్వభావాన్ని సమాజానికి ఎంత చెడుగా చూపిస్తున్నారు అని అంటే ప్రజలు కూడా నమ్మి డబ్బులు కడితేనే దేవుడు దీవిస్తాడనే స్థితికి దిగజార్చారు. అవునా? డబ్బులకు దేవుని సంబంధం ఏంటంటే దీవించడానికి ఉందా ఎక్కడన్నా బైబిల్? అంటే నాకు ఇస్తేనే దాని సందర్భం వెళ్ళలేదు. మళ్ళీ 8వ అధ్యాయంలో మీరు 3వ అధ్యాయంలోకి వెళ్ళినా కూడా దాని సందర్భం వేరు. అది గుర్తు పెట్టుకొని మనసులో పెట్టుకొని మాట్లాడు. అక్కడ దీవెన అంటే వేరు, అక్కడ ఇవ్వడం అంటే వేరు, రెండు వేరే. అవునా? సో దేవుని స్వభావం మరి వాక్యము నిర్ధారించాలి నైతికతని, మనం కాదు నిర్ధారించాల్సింది. అందుకే ఈరోజు దేవుని స్వభావ లక్షణాలు తెలియకపోవడం వల్ల, దేవుని గుణ లక్షణాలు తెలియకపోవడం వల్ల దేవుణ్ణి ఎలా చూపిస్తున్నారండి? క్రైస్తవ సమాజం అంతా ఒక జీన్ గానే భావిస్తున్నారు. అవునా? అలీబాబా అద్భుతం ఇలా రుద్దితే వచ్చేనా ఆయన అడగాలన్నమాట మనల్ని, హుకుం అంటే జారీ చేయమని. అవునా? ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నేను చేసి తీసుకొస్తా అంటే ఇప్పుడు దేవుడు మనం ఆడిస్తున్నామా? ఆడిస్తున్నారు కొంతమంది. కొంతమంది అయితే స్టేజ్ మీద కమాండ్ చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు దిగిరా అంటున్నారు. అంటే వీళ్ళు చెప్పినట్టు పరిశుద్ధాత్మ దేవుడు వినాలంటే విచిత్రంగా ఉంది కదా. అంటే కించింతు భయం, భక్తి నేను నిజంగా చూడట్లేదు సమాజం. సరే వాళ్ళు వదిలేయండి, మన గురించి ఇప్పుడు మాట్లాడుకోవాల్సి. వాళ్ళు ఎట్లా చెడిపోయారు, వాళ్ళని ఎవరు బాగు చేయలేరు ప్రపంచం. అవునా? దేవునికి వాళ్ళు దేవునికే ఛాయిస్ ఇవ్వరు, మనకేమిస్తారు కదా, దేవునికే దూరం అయిపోయారు. మరి నైతికత అంటే ఏంటి? దేవుని యొక్క స్వభావం అంటే ఆయన వాక్యం, ఆయన వాక్యానుసారంగా జీవించేది నైతికత. మనం అనుకునేది నైతికత కాదు. మనం పెట్టుకునేటువంటి మనస్సాక్షిని బట్టి చేసేది నైతికత కాదు. సొంతగా పెట్టుకున్నది ఏది నైతికత కాదు. సమాజం నిర్ణయించేది ఏది నైతికత, స్వనీతి కూడా ఏది నైతికత కాదు. ఎందుకు కాదు అంటే మనస్సాక్షి ఎందుకు కాదంటే మనస్సాక్షి మనది ఎప్పుడో అపవిత్రం అయిపోయింది. అవునా? మన మనస్సాక్షి ఎవరిని బట్టి పనిచేస్తుంది? సమాజం బట్టి పనిచేస్తుంది. అవునా? స్వనీతిని బట్టి పనిచేస్తుంది, సమాజం యొక్క నీతిని బట్టి పనిచేస్తుంది, లేకపోతే నా వ్యక్తిగత ఆలోచన బట్టి పనిచేస్తుంది. అవునా? అంతేగాని వాక్యానుసారంగా పనిచేస్తుంది నా మనస్సాక్షి. వాక్యానుసారంగా పనిచేస్తే ఆ భయము ఆ భక్తి వేరుగా ఉంటుంది ఒక మనిషిలో. ఆ భయము భక్తి ఖచ్చితంగా భిన్నంగానే ఉంటుంది. సో కాబట్టి ఉపద్ఘాతం అయిపోయింది. మనం నైతికత యొక్క మూలం ఎవరండి? దేవుడే. దేవుడే మోరల్ స్టాండర్డ్. దేవుడిని మించిన నైతికతకు మూలం ఉన్నది ఇంకెవరు? ఉంటది, మనది ఉంటది, ఉండదా? ఎందుకంటే మనం దేవుడు బైపాస్ చేస్తున్నాం కదా, దేవుడు పక్కన పెట్టి మరి మన నియమాలు పాటిస్తున్నాం. అవునా కదా? బాగున్నాయి, పెళ్లి చేసుకుని బాగా జ్ఞానం సంపాదించుకుని నైతికతలు పెరిగినాం. మానవుడు పెళ్లి చేసుకుని నైతికతలు ఇంకా ఒక మెట్టు ఎదిగాడు అనమాట. ఎదిగాడా? కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే ఎదిగినట్టు. అవునా? ఓకే. సో బైబిల్ చెప్తుంది దేవుడు పరిశుద్ధుడు. ఎవరైనా పరిశుద్ధుడు, చిన్న విషయం కాదు ఆ మాట పలకడానికి. నీతిమంతుడు. దేవుడు ఎవరు? నీతిమంతుడు, సత్యస్వరూపుడు. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, సత్యస్వరూపుడు. ఇవి ఆయన గుణలక్షణ. ఇవో నైతికత అనేది అక్కడ నువ్వు పోల్చుకోవాలి, అక్కడికి రావాలా నైతికత విషయంలో. నీ పోలిక అక్కడికి రావాలా. అర్థమవుతుందండి? మనం ఏం చేస్తున్నాం? మన చుట్టూ సమాజంతో పోల్చుకున్నాం, శాస్త్రుల పరిశులతో పోల్చుకున్నాం అనుకో, అర్థం ఉంటుందా? స్టాండర్డ్ అది కాదు. అవునా?
చూడండి, మన స్టాండర్డ్ ఎంత తక్కువ ఉంటే మన వాల్యూస్ అంత దిగజారుతాయి. అవునా? మనకు దేవుని స్టాండర్డ్ లేకపోతే, దేవుని యొక్క మోరల్ స్టాండర్డ్ లేదనుకో, మనము కిందికి దిగజారిపోతాం. చూడండి, మళ్ళీ అక్కడికి వద్దాం. మన సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఇదంతా ఏదో తోట నుంచి. అవునండి? గుర్తుందా? ప్రతి పాయింట్లో ఏదో తోటలోకి వెళ్ళాలి మనం ఖచ్చితంగా. అవునా? ఇప్పుడు దేవుని స్టాండర్డ్ ఏంటి? మోరల్ స్టాండర్డ్. దేవుడు తినమని తినాలా, తినకూడదు అన్నది తినకూడదు, అంతే. అవునా? అది మోరల్ స్టాండర్డ్, దేవుడు పెట్టినటువంటి మోరల్ స్టాండర్డ్. అవునా? మనిషి ఏం చేసిండు? ఆ మోరల్ స్టాండర్డ్ బ్రేక్ చేసిండు. అవునా? బ్రేక్ చేసి దేవుడు చెప్పింది కాకుండా మరొక జీవి చెప్పింది, మరొక ప్రాణి చెప్పింది విన్నారు. అవునా? విన్నారు. సో అవ్వాలనే చేసింది. ఆదాం కూడా ఏం చేసిండు? దేవుడు చెప్పిన స్టాండర్డ్ పక్కన పెట్టేసి ఆదాం అవ స్టాండర్డ్ దిగజారాడు. అవునా? అవునా కదా? స్టాండర్డ్ మారిపోయింది. ఇప్పుడు ఎవరు 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 స్టాండర్డ్కి వచ్చిండు? ఆయన అవ స్టాండర్డ్ దిగజారాడు. అవ తినమన్నది కాబట్టి తిన్నాడు. మరి దేవుడు తినవద్దని చెప్పాడుగా, దాని ఎందుకు వినలేదు? స్టాండర్డ్ ఏమైనా చేంజ్ అయిందా? మారిపోయింది స్టాండర్డ్. అవునా? స్టాండర్డ్ తగ్గిపోయింది. అదే పాపం అంటాం. అవునా? దేవుని స్టాండర్డ్ ప్రకారం జీవించకపోవడం పాపం అని ఎంతమంది తెలుసు? మనం మన స్టాండర్డ్లో జీవిస్తున్నాం కాబట్టి మనం ఏమనుకుంటున్నాం? పాపం కాదనుకున్నాం. అసలు దేవుని స్టాండర్డ్ రాకపోవడమే పాపం. దేవుని స్టాండర్డ్స్ అన్నిట్లో తీసుకోకపోవడమే పాపం. నువ్వు నీ స్టాండర్డ్లో ఉన్నావు, మానవుల స్టాండర్డ్, సమాజం స్టాండర్డ్ తీసుకుంటున్నావు, కానీ దేవుడి స్టాండర్డ్ అవసరం లేదా? అక్కడికి రావాలా? సో అందుకే, అందువల్ల సరైనది ఏంటిది? తప్పు అనే ప్రమాణం దేవుని నుండి వస్తుంది. అవునా? ఎక్కడి నుండి వస్తుందండి? మానవుడు చెప్పలేదు తప్పు అని. ఎవరు చెప్పారు? దేవుడు. అవునా? తప్పు నిర్ణయించింది ఎవరండి? దేవుడు. నిర్ణయించేది ఎవరు? దేవుడు. మానవులు కాదు నిర్ణయించేది. ఇది తప్పు, ఇది ఒప్పు అనేది డిసైడ్ చేసేది, నిర్ణయించేది దేవుడు. అక్కడికి రావాలి, ఆ స్టాండర్డ్ తీసుకోవాలి. దేవుని దృష్టిలో తప్పంటే తప్పు, రైట్ అంటే రైట్. దట్స్ ఇట్. ఇంకా అక్కడ నో మోర్ ఆర్గ్యుమెంట్స్. అన్ని అక్కడ వాదించడానికి ఏమీ లేదు. సబ్మిషన్ అంటే అంతే, తగ్గి మనం ఆయన అధికారానికి లోపరుచుకోవడం, అంత మించి ఏమన్నా. అందుకే మన స్టాండర్డ్స్ బలహీనమైన అంటే నాకు బాధ కలిగించేది అక్కడే. ఎందుకు ప్రభా నేను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటూ, నీ దగ్గరికి వచ్చామని చెప్పుకుంటూ, నీ పిల్లలమని చెప్పుకుంటూ, ఇంకా నీ స్టాండర్డ్స్ తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? నీ స్పిరిచువల్ లైఫ్ అయినా, ఏ లైఫ్ అయినా. అవునా? నిజం చెప్పండి, మన స్టాండర్డ్ కొన్నిసార్లు మన స్టాండర్డ్ ఎకనామికల్గా ఉంటాయి. అవునా? దేనికంటే ఎక్కువ? స్పిరిచువాలిటీ కంటే ఎక్కువ. అవునా? మన స్టాండర్డ్స్ స్పిరిచువాలిటీ కంటే ఎక్కువగా ఎకనామికల్గా ఉంటే రైట్ అయినా బైబిల్ అంగీకరిస్తుందా? దేవుడు అంగీకరిస్తారా? నీ స్టాండర్డ్ స్పిరిచువాలిటీ కంటే కూడా ఒకవేళ కెరీర్ ఓరియంటెడ్ అయితే యాక్సెప్ట్ చేస్తారా దేవుడు? స్పిరిచువాలిటీ కంటే ఎక్కువ. నీ స్టాండర్డ్ స్పిరిచువాలిటీ కంటే ఎక్కువగా పర్సనల్ ఓరియంటెడ్ అయినా, ఫ్యామిలీ ఓరియంటెడ్ అయినా, మరొకటైనా యాక్సెప్ట్ చేస్తాడా? నీ స్టాండర్డ్ స్పిరిచువాలిటీ కంటే ఎక్కువగా సోషల్ ఓరియంటెడ్ అయితే యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు. అది ఎక్కడి నుంచి రావాల నిర్ణయం? ఎవరు నిర్ణయించారు తప్పు ఒప్పు అనేది? అవునా? మీరు భూమి మీద ధనం కూర్చుకోదు, పరలోకంలో ధనం. మీరు స్టాండర్డ్ ఎవరు తీసుకోవాలా? దేవుందా, మనుషులదా? మన చుట్టూ మనుషులు ఏం చెప్తారు? ఏమని చెప్తారు? నలుగురు మోసం చేశానా 4 రాళ్ళు వెనకేసుకోమంటారు. బైబిల్ ఏం చెప్తుంది? దేవుడి స్టాండర్డ్ ఏంటో తెలుసా? ఆ 4 రాళ్ళు ఖర్చు పెట్టి నలుగురు మనుషులను సంపాదించుకుంది. అది దేవుడి స్టాండర్డ్. దట్స్ డిఫరెన్స్. అవునా? నువ్వు అవసరం ఉంటే నీ అన్యాయస్తులంతా ఖర్చు పెట్టి నలుగురిని స్నేహితులు సంపాదించుకోమని దేవుడి స్టాండర్డ్. మన స్టాండర్డ్ ఏంటి? నలుగురు మోసం చేశాను, 4 రాళ్ళు వెనకేసుకోవాలనేది మన స్టాండర్డ్. ఈ తేడాను గమనించాలి. ప్రతి విషయంలో నువ్వు ఇది పోల్చుకో. నలుగురిని గాయపరిచైన నువ్వు స్థలానికి, భూమికి, అన్నిటికీ విలువవు. కానీ దేవుని స్టాండర్డ్ ఏమంటుంది? దాన్ని యాక్సెప్ట్ చేయాలి. దేవుని స్టాండర్డ్ ఆయన సంఘము, ఆయన పరిచర్య, దేవుడు, అంతే. అవునా? దాని వ్యతిరేకంగా ఏం చేయడు. అవునా అండి? దేవుడు తన గుణ లక్షణాలకు వ్యతిరేకంగా, తన సంఘానికి వ్యతిరేకంగా ఏమైనా చేస్తాడా? చేయడు.
సంఘానికి వ్యతిరేకంగా జీవించడము స్టాండర్డ్ ఎలా అవుతుంది? అవునా? ఎప్పుడు కూడా కాదు. నాకు కూడా అధికారం లేదు. ఎవరికి అధికారం లేదు? ఎంత ప్రపంచంలో ఎవరు పౌరులకి అధికారం లేదు. అవునా? పౌల అపోస్తులు లాంటి అపోస్తులకి అధికారం లేదు సంఘానికి వ్యతిరేకంగా స్టాండ్ తీసుకోవడం. అవునా? అవునా కదా? అవునా. సంఘానికి దేవుడు ఇచ్చిన స్టాండర్డ్ ఎంత రేంజ్ లో ఉంటుంది తెలుసు? ఒకసారి భయం వేస్తుంది. మత్తయి సువార్త 18 అధ్యాయం 15 నుండి 20 వచనాలు చదివితే సంఘానికి దేవుడు ఇచ్చిన స్టాండర్డ్ చూడండి ఎలా ఉంటుంది. ఒక సహోదరుడు, నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి గద్దించు. అది నీ మాట వింటే నువ్వు సహోదరుని సంపాదించుకున్నాడు. వినకపోతే ఏం చేయాలా? మరొక 2 3 సాక్షులను తీసుకెళ్లి గద్దించు. అప్పుడు కూడా వినడానికి నువ్వు సహోదరుని సంపాదించుకున్నాడు. వినకపోతే సంఘం ఎదుటకు తీసుకురా. ఒకవేళ అతను సంఘపు మాట కూడా వినలేదని అదే ఛాయిస్, అదే ఫైనల్ ఇక. అవునా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అది? వ్యక్తిగతం నుంచి స్టార్ట్ అయ్యి 2 3 సాక్షుల నుంచి కొనసాగి ముగింపు ఎక్కడ? సంఘం దగ్గర ముగింపు ఎక్కడ? అవునా? సంఘమే ఫైనల్. అవునా? ఏమన్నాడు? సంఘపు మాట కూడా వినకపోతే ఏం చేయాలి? అన్యునిగాను సుంకరిగాను ఎంచుకో. అంతే కదా? ఈరోజు అంటే సంఘం మాట కూడా వినకపోవడం ఏంటిది? దిగజార స్థితికి నిదర్శనం. అవునా? సంఘం మాట కూడా. అవునా? కంప్లీట్ పఠిస్తున్నావు. నీ నీతి అది. ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేస్తావు? నేను నీతో ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినది రైట్ కాదు. ఈరోజు భయం భయం వేస్తుందండి. నేను ధ్యానిస్తా ఉంటే భయం వేస్తుంది. ఎందుకు భయం వేస్తుంది? అరే ఇట్లా స్వనీతి మీద ఇంత సంఘం మాట కూడా వినకుండా ఎవరైనా ప్రవర్తిస్తే ఎంత దారుణంగా ఉంటది. దాని నష్టం తీవ్రమైంది. అవునా? ఆ వ్యక్తికి సంఘంతో సంబంధము లేదు. అన్యునిగా సుంకరే, శత్రువుగా మాత్రం భావించొద్దు. కండిషన్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు మన శత్రువులు కాదు, కానీ మనకు అన్యులే, సుంకర్లే, పాపులు అనమాట. సుంకరుడు అంటే ఎవరు? పాపం. అన్యుడిగా మనతో సంబంధము. ఇప్పుడు ఈ స్టాండర్డ్కి వస్తామా? కష్టం కదా ఎవరైనా తీసుకురావడం. అవునా కదా? ఒక మనిషిని స్టాండర్డ్ అంటే దేవుని యొక్క స్టాండర్డ్ చూడండి ఎంత బాగుంది. మళ్ళీ దాని స్టాండర్డ్ తర్వాత ఏముంది? పేతురు అడిగాడు మళ్ళీ, ఇది ఎట్లా పరిస్థితి? నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? ప్రభు చెప్పాడు 7 మాటగా 75 మాటగా అడిగాడు. అవునా? క్షమాపణ చెప్తే జీవితాంతం క్షమించాలి. క్షమించమని అడగకపోతే క్షమించాల్సిన అవసరం లేదు. ఏ విషయంలో క్షమించమని అడిగితే ఆ విషయంలో క్షమిస్తాం, మిగతా విషయాల్లో క్షమించు. అవునా? అదే కదా? మాట్లాడరండి. సో ఎంతవరకు వెళ్ళాలో అంతవరకే. ఇక నేను ఆ విషయంలో నేను క్షమించిన ఇప్పుడు ఈ విషయంలో అడగపోతే ఆ విషయం అక్కడే ఆగిపోతుంది. అవునా? చూడండి, అంటే ఇప్పుడు కొంతమంది సెల్ఫ్ స్టాండర్డ్ పెట్టుకున్నారు. ఏంటి? నీ రుణస్తులను నువ్వు క్షమించిన ప్రకారమే దేవుడు నిన్ను క్షమిస్తాడు. ఇది దేవుని యొక్క స్టాండర్డ్. అవునా? మన స్టాండర్డ్ ఏంటి? నేను ఎవరు క్షమించకపోయినా దేవుడు నన్ను క్షమిస్తాడు అనుకుంటున్నాను లేదు కొంతమంది. అవునా? నేను అలా క్షమించాను, కానీ దేవుడు నన్ను క్షమిస్తాడు. ఇది నాకు దేవునికి సంబంధించిన విషయం, నువ్వెవరు మధ్యలో అని. ఉన్నాయా సొంత స్టాండర్డ్స్? ఉన్నాయా లేవా? దేవుడు క్షమిస్తాడేమో అని నేను క్షమించను, ఇది కూడా ఉంది. అవునా? కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుడైనా నిన్ను క్షమిస్తాడు కానీ నేను మాత్రం అస్సలు క్షమించను. అబ్బా, ఏం స్టాండర్డ్ అది! బాగుంది కదా? ఎవరి స్టాండర్డ్ ఇది? మానవుందది ఉందా? మానవుడు పెట్టుకున్న స్టాండర్డ్. అందుకే అంటాను. ఎందుకంటే ఎందుకు పెట్టుకున్నాడు? దేవుని స్టాండర్డ్స్ నచ్చట్లే. అవునా? దేవుని స్టాండర్డ్ నచ్చుతుందా నచ్చట్లేదా? ఇప్పుడు 1 కొరింథీ 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఎవరైనా అక్రమంగా తీసుకుంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసుడు కానే. అక్రమం. అవునా? అన్యాయంగా తీసుకుంటే దేవుడు ఊరుకుంటాడా? సో నేను మొన్న కళ్యాణ్తో మాట్లాడుతూ గోపాలపల్లిలో 37వ కీర్తన ధ్యానించాం. 20 34 వచనాలు, పూర్తి వచనాలు. ఏం అద్భుతంగా తెలుసా? ఎప్పుడో చదివినా నేను, మళ్ళీ మధ్యలో చదవలా. దయచేసి చూడండి, ఏం బాగుంటుంది అసలు. 37వ కీర్తన ఎంత ధైర్యాన్ని ఇచ్చింది తెలుసా? నాకైతే గాల్లో తెలిపోయిన ఫీలింగ్ ఇచ్చింది వెంటనే. ఇంత ఇంత హ్యాపీ ఉంది, ఎంత జాయ్ ఉంది ఏంది అసలు. తర్వాత చదువుకోండి అందరు 37వ కీర్తన. అసలు ఎంత జాయ్ ఉందనంటే
దేవుడు నీతిమంతుల పక్షంగా నిలబడి నువ్వు ఏమైనా చేసుకో, ప్రపంచం అంతా మనకు అన్యాయం చేసినా దేవుడు నీ పక్షాన ఏమంటాను అని చెప్పినప్పుడు అసలు ఏం కంఫర్ట్ అనిపించింది తెలుసా? యాక్చువల్ మనం పర్మిషన్ కోసం ట్రై చేస్తున్నాం కదా, డాక్యుమెంటేషన్ కోసం. ఎట్లుంది అని అంటే రకరకాల సిస్టమ్ సరిగా లేదు, అవునా? కొంచెం బాధ అనిపించింది. వెళ్తే మళ్ళీ 3 రోజులు రమ్మను, మళ్ళీ వెళ్తే 3 రోజులు అంటే సరే చక్కగా ఫెలోషిప్ చేద్దామని అటు వెళ్ళిపోయాడు. అక్కడ మాట్లాడుకున్నప్పుడు నేను కళ్యాణ ధైర్యపరచడానికి యాక్చువల్ ఆ కీర్తన తీసాను. అది ఆయన కంటే ఎక్కువ నాకే ధైర్యాన్ని ఇచ్చింది. నాతో దేవుడు మాట్లాడు ఎంత హ్యాపీగా ఉంది తెలుసా అన్న, నిజంగా ఎంత జాయ్ఫుల్ గా ఉంది అని అంటే, నేను రెండు రెండు స్ట్రగుల్స్ ఉన్నాయి నా మనసులో, 2 స్ట్రగుల్స్ అని వెళ్ళాను యాక్చువల్. ఆ స్ట్రగుల్స్ లో అంటే 25వ వర్షం అద్భుతమైంది కదా, దానికి పాట నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తుట నేను ఎప్పుడు చూడలేదు. ఏం ధైర్యం ఇచ్చిందండి అసలు. ఉమ్, మన కళ్ళ ముందు అవినీతి మంతులు, చెడ్డవాళ్ళు ఉమ్, ఎదుగుతూ ఉంటే, ఆర్థికంగా మరో కోణంలో అభివృద్ధి చెందుతుంటే నువ్వు వ్యసన పడకమని. వ్యసన పడకమంటే మరి వ్యసనం కాదు అది, అంటే అడిక్షన్ కాదు అది. ఇప్పుడు దాని మూలం ఏంటి అని అంటే, చికాకు పడకు, కోపం తెచ్చుకోకు, ఉమ్, కడుపు మంట తెచ్చుకోగలను. ఎవరైనా మనకంటే పక్క వాళ్ళు ఎదిగితే చికాకు పడద్దు, కడుపు మంట తెచ్చుకోకని చెప్తున్నాడు. ఎంత బాగుంది తెలుసా అది. వాళ్ళ యొక్క అభివృద్ధి అంటే క్షణికం అంటాడు. ఉమ్, నీటి ఆవిరి వంటిది, ఎదిగినట్టు కనిపిస్తాడు. ఒక టైం అయితే అసలు అక్కడ ఉన్నారా అనే ప్రశ్న వస్తుందంట కొద్ది రోజులకి. ఒకప్పుడు ఇక్కడ ఈ మనిషి ఉండేనా? అసలు ఎంత బాగుంది తెలుసా అది, ఏం ధైర్యం ఇచ్చింది తెలుసా. థ్యాంక్ యూ లాడ్ అనుకున్నాను. వెతికినా దొరకరంటారు అవినీతి మంతులు, వెతికినా దొరకరండు అంటే కాలవ గర్భంలో కలిసిపోతారు. నీతిమంతుడు నిత్యం నిలుస్తాడు. అసలు ఏం ఏం కంఫర్ట్ ఇష్టం. ధైర్యం వచ్చేసింది, ప్రభా ఏమన్నా ఏమైనా నాకు ఇప్పుడు ప్రాబ్లము లేదు, నష్టం నాకు కాదు అప్పుడు కదా, ఎవరికి? ఎదుటి వ్యక్తులకు నష్టం. మనల్ని అంటే నీతివంతులను పడద్రోయాలని, వాళ్ళ దగ్గర నుండి ఏం చేయాలని చూస్తున్నది వాళ్ళకే నష్టం. మనము అలా అంత నీతిగా ఉండాలి, అవునా? మనం ఎవరిని మోసం చేయనంత వరకు మనకు ఆ ధైర్యం ఉంటుంది. మళ్ళీ మనం తప్పు చేస్తే మనం భయపడాల్సి వస్తుంది, అవునా? సో అందుకే అంటున్నాను, దేవుడు తప్పు అనే ప్రమాణం దేవుని నుండే వస్తుంది. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉంటాడంటే పేతురు 1:16. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. పక్కలతో కాదు, అబ్బా ఆయన అయితే దారుణంగా ఉంటాడండి, ఆయనతో కంపేర్ చేసుకుంటే నేనే బెటర్, అవునా? చూసినా ఆయన ఎంత దుర్మార్గుడు, భార్యను కొడతాడు. అసలు నేను అసలు ఎప్పుడు ఇంతవరకు టచే చేయలేదు. అట్లా కంపేర్ చేసుకుంటాం మనం కొన్నిసార్లు. అంటే మన నీతి, మన నియమాలు మనం పెట్టుకున్నాం, అవునా? అవును, నీ విషయంలో బాగుండొచ్చు, నువ్వు మరొక విషయంలో బలహీనుడే కదా. ఒక్క విషయంలో నువ్వు మంచిగా ఉన్నంత మాత్రం అన్ని విషయాలు మంచిగా ఉన్నట్ట కాదు. ఆ విషయంలో ఆయన బలహీనుడు, వేరే విషయంలో నీకంటే బలవంతుడు కదా మరి. మనం ఏం చేస్తామంటే ఒకరి బలహీనతను బట్టి మనం కంపేర్ చేసుకుంటాం. నేను ఈ విషయంలో బలంగా ఉన్నాను కాబట్టి రైట్ అనుకుంటాం. అది ఎట్లుందనంటే, ఆయన మ్యాథ్స్ లో ఫెయిల్, నేను అసలు మ్యాథ్స్ లో ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుసు. ఈయన సైన్స్ లో ఫెయిల్ అవుతాడు, ఏదైనా ఫెయిల్ పట్టించుకోడు అనమాట. అది అలాంటి కంపారిజన్ అయితే, అవునా? వాస్తవానికి ఇద్దరు ఫెయిల్ అక్కడ, అవునా? నువ్వు మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యి, నువ్వు మ్యాథ్స్ లో పాస్ అయినా సైన్స్ లో పాస్ అయినా, ఆయన మ్యాథ్స్ లో ఫెయిల్ అయ్యి నువ్వు సైన్స్ లో ఫెయిల్ అయ్యాడు, ఇద్దరు ఫెయిలా? అందులో ఒకరు పాసా? ఇద్దరు ఫెయిల్, అవునా? మనం ఏమనుకుంటా ఇట్లా కంపేర్ చేసుకుంటే, ఫెయిల్యూర్ పర్సన్ తో కంపేర్ చేసుకుంటే ఏమొస్తుంది? ఫెయిల్యూరే వస్తుంది, అవునా? సో మన స్టాండర్డ్ దేవుడై ఉండాలి. దేవుని స్వభావం మన స్టాండర్డ్, దేవుని యొక్క గుణ లక్షణాలు, యాట్రిబ్యూట్స్ అవి చూడాలి. అని ఇది అర్థం కాకనే ఈరోజు ప్రాస్పారిటీ హీలింగ్ ప్రీచర్స్ అందరూ కూడా దేవుని యొక్క నీతిని, అవునా, ఆయన స్వభావాన్ని కిందికి దిగజార్చారు. దిగజార్చలేదు. సరే, వాళ్ళే తప్పు చేస్తున్నారంటే మనం చేయట్లేదు, మనం కూడా అదే పోలో ఉన్నాం, అవునా? మనం ప్రాస్పారిటీని వద్దనుకుంటూ తప్పని చెప్పుకుంటూ, హీలింగ్ అంటే కంప్లీట్ హీలింగ్ మినిస్ట్రీ తప్పని చెప్పుకుంటూ, మనం కూడా అట్లా ఓన్ స్టాండర్డ్స్ పెట్టుకొని, సొంత స్టాండర్డ్ పెట్టుకొని జీవిస్తలేమా? మరి వాళ్ళకి మనకు తేడా ఏంటి? అంటే పెద్దగా చేస్తే తప్పు, చిన్నగా చేస్తే కాదు, అవునా? మన కంపారిజన్ అలా ఉందేమో బహుశా. మోరల్ స్టాండర్డ్ ఎక్కడ ఉంది? మన పిల్లలు ఎందుకు తప్పు చేస్తున్నారు, మనం ఎంత తప్పు చేస్తున్నాం? స్టాండర్డ్ లేదు కాబట్టి, అవునా?
అవునా కదా? మనం ఇవ్వలే స్టాండర్డ్ ఇది లైఫ్ అని చెప్పలే. మనము దేవుని స్టాండర్డ్ ప్రకారం జీవించడం కంటే దేని మీద ఎక్కువ ఫోకస్ చేసినాం? చదువు, ఉద్యోగాలు. ఆ? నువ్వు ఎక్కడన్నా ఉండు, ఒంటరిగా ఉండు, నువ్వు ఎలానే జీవించు, నువ్వు ఉద్యోగం చేస్తే చాలు, మంచిగా చదువుకుంటే చాలు. నీ నైతికత ఎలా ఉంటుంది? నువ్వు ఏం చేస్తే ఏమైతే, నీ లైఫ్ ఏమైతే నాకు అవసరం లేదు. అవునా? ఇవన్నీ డబ్బులు వచ్చినాక ఇవన్నీ పట్టించుకుంటారంట, అవసరమే లేదు. ట్యూషన్ చెప్తాను వాళ్ళ కొడుకు క్లాస్ లోకమంతా ట్యూషన్ చెప్పుకుంటాను చైతన్య ఇంకొక రావు సార్ ఇన్స్టిట్యూషన్ నారాయణ నారాయణ కొడుకు ఆయన 70s 80s నుంచి ట్యూషన్ చెప్తే ఆయన ఇంతమందికి ట్యూషన్ సొంత కొడుకు. అవును, ఈరోజు చాలా మంది అదే ఫీల్ అవుతున్నారు తెలుసా నీకు? నువ్వు స్పిరిచువల్ స్టాండర్డ్ లేకపోతే మోరల్ స్టాండర్డ్ మనం సిస్టమేటిక్గా చూస్తున్నాం. అవునా? నీ పిల్లలకు ఆధ్యాత్మికత నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఫెయిల్యూరే. నువ్వు ఎంత వాళ్ళు కోట్లు సంపాదించినా నువ్వు ఫెయిల్యూరే. లోకంలో సక్సెస్ అయినావు, దేవుని లేదు కాదు. దేవుని దృష్టికి అదేం పెద్ద విలువైంది కాదు. అవునా? బైబిల్లో చూడండి, సమయల్ కుమార్ చెడిపోతే దేవుడు మెచ్చుకున్నాడా? ఏలి కుమారులు పడిపోతే మెచ్చుకున్నాడా? ప్రజలు మెచ్చుకున్నారు పోని? నచ్చిందా ప్రజలకు? ఏలిలాగా సమయంలో మీద నచ్చిరా, పిల్లలు నచ్చిరా? నచ్చరు. నువ్వు రైట్ పర్సన్ అయితే సరిపోదు, మన పిల్లలు కూడా రైట్ పర్సన్ గా పెంచాలా. మోరల్, అందుకే ఇక్కడ చూడండి, నైతికత ఎంత అద్భుతమైనటువంటి జీవితం అంటే ఇది. ఈరోజు ఇదే మనం పాటించట్లేదు. దేవుడు స్టాండర్డ్స్ ప్రకారం మన పిల్లల్ని తీసుకెళ్లాలని చూడట్లా. అంటే ఇప్పుడు దేవుడు పిచ్చోడా అండి? ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో నీ పిల్లలు నిలిచినప్పుడు, లేచినప్పుడు, నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు నా ధర్మశాస్త్రం, నా విధులు నేర్పించమన్నాడు. అవునా? అవి బాసికం కట్టుకోవాలంట. అవునా? తలకు బాసికం కట్టుకోవాలి. కృత నిబంధనలు తల్లిదండ్రులకు ఏం ఆజ్ఞాపించాడు? ఎఫెసీ 6:1 కావచ్చు, కొలసి 3వ అధ్యాయం. అవునా? తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపు, ప్రభు యొక్క శిక్షలోను బోధలో పెంచమన్నాడు. మనకది దానికి ఆమడ దూరం. ప్రభు శిక్షలో బోధలో పెంచమంటే మనం ఎక్కడో వేరే వాళ్ళ శిక్షలో పెంచుతున్నాం. అందుకే వాళ్ళు ఆ శిక్షలోనే ఎదుగుతారు, మన శిక్షలో రారు. వాడు అంతా అన్ని జీవితం లోకమంతా చూసి 20-22 సంవత్సరాలకే ఉద్యోగం సంపాదించుకొని లక్షల జీతం చూసినాడు, మనం మాట వింటాడా అండి? మనం ఏమనుకుంటాం అంటే అంత అయిపోయినాక నేర్పించాలనుకుంటున్నాం. బైబిల్ ఏమని చెప్తుంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పు. మన స్టాండర్డ్ ఏంటి? వాడు మెచ్యూర్డ్ కానీ 18 దాటని కదా, అంటే వాడు మేజర్ కానీ చిన్నపిల్లవాడు అండి. ఏం తెలుసా? 15 సంవత్సరాలు, 16 సంవత్సరాలు. ఇప్పుడే రక్షణ, సాల్వేషన్, బ్యాప్టిజం ఇవన్నీ అవసరమా? ఎంత ఫులిష్నెస్ అంటే అది నేర్పించడం. అవునా? ఇంకా చిన్నోడు 16 సంవత్సరాలు లేవు, ఇంకా 18 కూడా కంప్లీట్ కదా, 17 సంవత్సరాలు, 18 సంవత్సరాల పిల్లలకి సాల్వేషన్ అంటే ఏంటిది, పరిశుద్ధ దేవుడు అంటే ఏంటిది, రక్షణ అంటే ఏంటిది, మారు మనసు అంటే ఏంటిది, తీర్పు అంటే ఏంటిది, పశ్చాత్తాపం అన్న అవసరం అండి? చదువుకి ఎంత పెద్ద ఆటంకం. ఎవరు అలాంటి తల్లిదండ్రులు ఎవరు కాదు చప్పట్లు కొట్టుకో, నేను కొట్టలేను ఇక. దేవుడు నన్ను కొడితే మళ్ళీ నన్ను ఏమన్నా అనుకుంటా. జీవితం నిజంగా చెప్తున్నాను, ఇక్కడ మీలో కూర్చున్న వాళ్ళకి తప్పుగా అనుకోవద్దు. ఎవరికి పూర్తిగా అర్థం కాదు, అర్థమైంది అనుకునే భ్రమలో కొరకేస్తున్నాం. దట్స్ ఇట్. బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పోతే పెద్ద అయిన తర్వాత అంటే దాని నుంచి తొలగిపోవడం. ఎక్కడికైనా పంపించాలంటాడా పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. పంపించడం తప్పని అంటున్నావా? నో నెవర్. నువ్వు ఎక్కడికైనా పంపించు, అమెరికా పంపించు, ఇంగ్లాండ్కి పంపించు, కానీ అక్కడికి వెళ్ళడానికి ముందు ఏం నేర్పించాలా? స్పిరిచువాలిటీ, దేవునితో సంబంధం నేర్పిస్తే ఆడికి వెళ్తే తప్పు చేయలేడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, మన పిల్లలు ఎక్కడికి పంపించినా తప్పు కాదు, ఎక్కడ చదివించినా తప్పు కాదు. వరస్ట్ కంట్రీకి పంపించు, ఇంగ్లాండ్ లాంటి కంట్రీకి పంపించినా తప్పు కాదు. ఎప్పుడు స్పిరిచువాలిటీ నేర్పించు. అక్కడ కూడా మన స్పిరిచువల్ ఎవరైనా ఉన్నారో చూసుకో, వాళ్ళను మెంటర్, ఆడ మెంటర్ లేకుండా పంపించదు.
డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఎందుకంటే నేను ముక్కుసూటిగా మాట్లాడుతున్నాను, నేను దేవుని విషయాలే మాట్లాడుతున్నాను. దేవునికి అగనిస్ట్ అని ఒక్క మాట పలకడం లేదు. వాక్యానికి విరుద్ధం నేను మాట్లాడాల. మీకు రుచించకపోతే, మీకు నచ్చకపోతే దాన్ని నేను ఏం చేయలేదు, మసాలా కలపలేదు. ఉం? పంపించండి, దేవుడి చిత్తమైన ఎక్కడికైనా పంపించండి. హైయర్ ఎడ్యుకేషన్ తప్పు కాదు, హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి. ఉం? అవునా? యూదులో చూడండి, బాగా తెలివి మీరిపోయారు. అవునా? నాసాలో వేల మంది ఉన్నారు, కానీ మోరల్ గా ఎట్లున్నారు? మెచ్చుకుంటారు వాళ్ళు చేసేటి. ఆ? యుద్ధాలు చేసి చంపుతా ఉంటుంది. నువ్వు అంత జ్ఞానం ఉండి నైతికంగా పతనం అయితే ప్రయోజనం ఏంటి? అవునా? అసలు ఇస్రాయల్ ప్రజలు జరిగిన తప్పే అది మొట్టమొదటిసారి, తెలుసా మీకు? మొదటి సమయంలో 8వ అధ్యాయంలో ఎప్పుడైతే రాజును కోరుకున్నారో, చూడండి, రాజును కోరుకోవడం ఎవరి స్టాండర్డ్ అది? సమాజం యొక్క స్టాండర్డ్, మనుషుల స్టాండర్డ్. అవునా? దేవుడి స్టాండర్డ్ వద్దనుకున్నారు, మాకు దేవాని స్టాండర్డ్ వద్దు, నువ్వు కనిపించవు ప్రభా. అదే మనిషి అయితే, రాజు అయితే మా కళ్ళ ముందు మంచిగా కత్తి పట్టుకొని కిరీటాలు అవి ధరించి మంచిగా ఉం, కనిపిస్తాడు. నువ్వెక్కడ కనిపిస్తావు? అందుకే మాకు రాజు కావాలి. సకల జనుల మర్యాద చొప్పున కావాలి రాజు కనిపి వాళ్ళ కళ్ళ ముందు. అది నేను ఇట్లనే బోధిస్తే నేను చెప్పేటి బయటికి అభివృద్ధిలా కనిపించవు, కానీ సమాజాన్ని చూస్తే అభివృద్ధి కనిపిస్తుంది. అవునా? ఈ బోధ చేస్తే ఏమో అభివృద్ధి కనిపిస్తుంది? ఏం లేదు, అభివృద్ధి కనిపించినట్టు అనిపేది. రాజు కావాలి కళ్ళ ముందు. చెప్పాడు, రాజుని ఇస్తే ఏం చేస్తాడో చెప్పాడు. బానిసలు అయితే రా బయట మీ జీవితం అంతా బానిసలుగా బ్రతకాల్సి వస్తుంది, అనవసరంగా పన్నులు కట్టాల్సి వస్తుంది, మీ సంపాదన అంతా వ్యర్థంగా పన్నులు పోతుంది అని చెప్పినా కూడా. అవునా? నీ కుమారుడు నీ కుమార్తెలు ఆయన రాజు దగ్గర ఊడిగం చేయాల్సి వస్తుంది. ఆ? ఆయన దగ్గర పానకర్తలుగా, భోజనకర్తలుగా, అవునా, గుర్రాలను చూసుకునే వాళ్ళుగా, గాడిదలను కాసేవాళ్ళుగా బ్రతకాల్సి వస్తుంది అని చెప్పిండు దేవుడు. వావ్, ప్రజలకు ఏం నచ్చింది? స్వేచ్ఛ నచ్చలేదు దేవునితో. మాకు ఆ బానిసత్వమే కావాలా, ఇంకా మంచి కాంట్రాక్ట్ ఇస్తే ఇంకా బాగుంటది. ఇది స్విచ్ లేదా? సో సో ఏమంటున్నాడు? మాకు ఇదే కావాలా. వావ్, అంత అవునా? నా పిల్లలు రాజుల దగ్గర పనిచేస్తారు, అబ్బా ఎంత బాగుంటారు. అవునా? నువ్వు గొప్ప చెప్పుకోవచ్చు. అక్కడ ఇక్కడ బానిసలు చేస్తే గొప్పగా చెప్పుకోవచ్చు అనమాట. అట్లా ఫీల్ అయ్యారు. దేవుడు ఏమన్నాడు? వదిలే అన్నాడు కర్మ. సమయం ఎంత బాధపడ్డాడు, నాలంటాడు పిచ్చోడు ఆయన. ఏడ్చాడు బాబు కదా. సమయానికి అర్థమైపోయింది అంటే ఈ పిక్చర్లకు ఎందుకో తొందర అర్థమైంది కొన్ని విషయాలు. పిక్చర్ పిక్చర్లో కొన్ని విషయాలు తొందరగా అర్థమైంది మంచాల కంటే. పౌలు అన్నాడు కదా, వెర్రి వాళ్ళం అని. అవును కదా, లోక సంబంధం బ్రతుకునే వాళ్ళంతా వెర్రి వాళ్ళే. ఎందుకో వెర్రలకు కొన్ని విషయాలు తొందరగా. సమయాలు బాధపడుతున్నాడు పాపం. దేవుడు వచ్చాడు సమయాల్ని ఓదారుస్తున్నాడు. అరే నువ్వెందుకు బాధపడుతున్నావు? వాళ్ళు నిన్ను కాదు వద్దనుకుంటుంది, నన్నే వద్దనుకుంటున్నారు తెలుసా. నన్నే వద్దనుకుంటున్నారు. ఏం చేస్తా? ఇచ్చేయి, వాళ్ళు అడిగేది ఇచ్చేయి, లేకపోతే వీళ్ళు వినే టైపు కాదు. దేవుని తెలుసావరా? నువ్వు చెప్తే బెటర్ అనుకున్నావా? అస్సలు వినరు. దానికంటే బెటర్ వాళ్ళు అడిగింది దేవుడమే బెటర్, ఇచ్చేసి అన్నాడు. అప్పుడు రాజు వచ్చిండు. ఒక రాజు వచ్చిండు, సౌలు అని. అవునా? ఏమైంది? మొదటి రాజుతో నేర్పిపోయింది ఏంటిది అనేది సంగతి. అవునా? మళ్ళా చూడు, దేవుడు కనికరించి దావీదును పంపించాడు. దావీదు రావడం దేవుడు కనికరమే కదా. ప్రజలు తప్పు చేసిన దేవుని కనికరం విడిచిపెట్టలేదని. దట్స్ అది కాడంటే, అది దేవుడు అంటే. మొత్తానికి సొలొమోను రాసిన రాజ్యం 2 ముక్కలు అయిపోయాయి. ఉత్తరంగా దక్షిణంగా విడిపోయింది, ఇశ్రాయేల్ యూదాగా విడిపోయింది. మరి ఎంతమంది మంచి రాజులు వచ్చిన తర్వాత అందరు సూపర్ కదా. అబ్బాబ్బా, ఒక్కొక్కడు ఎంత అద్భుతంగా. ఒక్కడు విగ్రహారాధన నేర్పలేదు, ఒక్కరు కూడా వ్యభిచారం నేర్పలేదు, ఒక్కడు పాపం అంటే ఏంటది. అవునా? ఎంత బాగుంది తెలుసా. ఒక టైంలో ఇజ్రాయెల్ దేశం రాజ్యంగా నిలబడింది, ఆధ్యాత్మికంగా దేశారింది, నైతికంగా పతనం అయిపోయింది. అవునా? కొద్ది కాలానికి ఆ రాజ్యం కూడా లేకుండా పోయింది. పతనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలుసా? పతనం అంటే
ఫస్ట్ పతనం ఏంటో తెలుసా? ఫస్ట్ రాజ్యం పోదు ఎవరిది కూడా. పతనానికి మూలం ఏంటో తెలుసా? ఫస్ట్ ఆధ్యాత్మికంగా పతనం అవుతారు. సెకండ్ స్టెప్ లో నైతికంగా పతనం అవుతారు. థర్డే ఆర్థికంగా పతనం అవుతారు. డైరెక్ట్ ఎప్పుడు దేవుడు ఆర్థికంగా ఎవరిని పతనము చేయలే. అర్థమవుతుందా? భక్తుల కంటే బయట ఉన్న వాళ్ళు ఎప్పుడు ఆర్థికంగా ఉన్నతమైన స్థానంలోనే కనిపిస్తారు. ఎందుకంటే దేవుడు ఆర్థికంగా ముట్టాడు ఫస్ట్. అలా ఎక్కడ ముడతాడు? ఈ దేవుడు ముట్టాడు. వాళ్ళే ముందు ఆధ్యాత్మికంగా పతనం అయిపోతారు, దిగజారిపోతారు. తర్వాత ఏమవుతుంది? మళ్ళగా మోరల్ స్టాండర్డ్స్ దిగజారు. మోరల్ స్టాండర్డ్ దిగజారుతున్న కొద్దీ రిలేషన్షిప్ వాల్యూ తగ్గుతుంది. డబ్బు, ఆస్తి, అంతస్తులు విలువ వాళ్ళ మనసులో వాడికి ఎక్కువ చోటు అయిపోతుంది. సిగ్గుపడాలి అది. ఇలాంటి ఒక బ్రతికితే ఉంటే అలా బ్రతకపోయిన అలాంటి ఆలోచనలు ఉన్నా అంగీకరించకూడదు. క్రైస్తవులు మనం, దేవుని పిల్లలు. ఆమేన్. సో కాబట్టి ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సత్య స్వరూపంలో జీవించారు. చూడండి, ఆయన పరిశుద్ధత బైబిల్ ఏమని చెప్తుందండి? బైబిల్ స్టాండర్డ్ ఏంటి? స్త్రీని మోహపు చూపుతో చూసినా వ్యభిచారం. మనం ఏమనుకుంటాం? మన స్టాండర్డ్ ఏంటి? నేను పాపం చేస్తున్నా, జస్ట్ చాటింగ్ చేస్తున్నా. అబ్బా ఎంత బాగుందో సమృద్ధి, బాగున్నా? నేను జస్ట్ మాట్లాడుతున్నా అబ్బాయితో అమ్మాయితో, అంతే. ఏ యాతకు మించి ఏమీ లేదు. కానీ ఆ మాటలు ఏమున్నాయి? సెడక్షన్ లేదా? ప్రేరేపణ లేదా? ముందు ప్రేరేపించుకుంటున్నారా శరీరాన్ని? ఎంత గొప్ప మాట అంటే చూడు ఎట్లా సమర్థించుకుంటున్నావు. బైబిల్ చెప్తుంది మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం. అలాంటిది నువ్వు చాటింగులు, మీటింగులు పెట్టుకొని, ఫస్ట్ చాటింగ్, తర్వాత ఈటింగ్, మీటింగ్, ఈటింగ్, తర్వాత డేటింగ్ అంటున్నారు. తర్వాత ఆ? తర్వాత మీటింగ్ తర్వాత బ్రేక్ అయిపోయింది. ఎందుకంటే అయిపోయింది. ఫైనల్ కన్క్లూజన్ అదే కదా, ముగింపు. అక్కడ దాకానే. ఏ మీటింగ్ అయినా, ఏ డేటింగ్ అయినా, ఏ ఈటింగ్ అయినా, సెక్సువల్ ఇంటర్కోర్స్ అయిందంటే అయిపోయినట్టు. అందమించే ఉంటుంది, దాన్ని ముగింపారు. ట్రూ రిలేషన్షిప్ అలా ఉండదు. ట్రూ లవ్ అలా ఉండదు. అవునా? కానీ మనకు తెలియదు. ట్రూ లవ్ అనేది మనకు తెలియదు అసలు. తల్లిదండ్రులు నేర్పిస్తారు కదా, ఇది స్వచ్ఛమైన ప్రేమ. కరేజెస్ మూవీ చూడండి. అందులో ఉంటది కదా ఒక అమ్మాయి, యంగ్ బాయ్, యంగ్ గర్ల్, 13-14 years, ఒక అతను అది చేస్తే చెప్తాడు తండ్రి. బాగుంటది అనుకో సీన్. అందులోనే ఇంకో మూవీలో నాకు గుర్తులేదు. కరేజెస్ అని నేను అనుకుంటున్నా. కూతురు కూర్చోబెట్టుకొని చెప్తాడు. అద్భుతంగా ఉంటుంది అసలు. నీకు ఒక టైం వస్తుంది, నేను ప్రేమించబడి వస్తుంది దేవుని నుంచి. అప్పటిదాకా నువ్వు ఓపికపడు. అసలు ఏం తండ్రిగా చెప్తున్నావా, తల్లిగా చెప్తున్నావా? లేదు. ఎంతసేపు చదువులు, ఉద్యోగం తప్పించి పిల్లలకు అంత మించి మనం ఏమి నేర్పిస్తాం? ఎక్కడ స్టాప్? ఎక్కడ స్పిరిచువాలిటీ? వెరీ స్పిరిచువాలిటీ. గొప్పని కావాలి చెప్తున్నావు కానీ గొప్ప వ్యక్తిత్వం కలిగి జీవించమని చెప్పట్లా. యువర్ ఫెయిల్. ఇంకా మాట్లాడదు అంతే. నేనైనా ఎవరైనా. మీకు దేవుడు అంటే చిన్న చూపు. నిజంగా చెప్తున్నాను, యు ఆర్ నాట్ లవింగ్ గాడ్. దేవుడు మనం ప్రేమించట్లేదు. యూఆర్ నాట్ లవింగ్ గాడ్. వీఆర్ లవింగ్ అవర్ సెల్స్. ఈదులో చెప్పినట్టు, అవునా? ఈ అంత్యదినంలో అపాయకరమైన కాలాలు వస్తాయి కదా. ఎవరంట? స్వార్థ ప్రియులు, బింకములు ఆడువారు, దుర్లాభం అపేక్షించువారు, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించువారు. ఏంటి పరిస్థితి? స్టాండర్డ్ ఇక్కడ నైతికమైన స్టాండర్డ్, పరిశుద్ధత లేదు, నీతి, నిజాయితీ, న్యాయము, సత్యము, ఈ 4 లేకపోతే వచ్చాడు. పరిశుద్ధత, నీతి, న్యాయం, సత్యం.
ఈ 4 స్టాండర్డ్ అంటే నైతికతకు నిదర్శనం. సో అన్ని ఇంపార్టెంట్ అండి. కాకపోతే ఒక దానికంటే ఒకటి వాల్యూ ఎక్కువ. అవునా? అవునా కదా? బైబిల్ కూడా వస్తున్నా ఒక క్రమం ఉంటుంది కదా. శరీరం గొప్పదా, ప్రాణం గొప్పదా? ప్రాణమే కదా. అవునా కదా? అదే స్వార్థ ఆరోగ్యం లేదు, యేసుప్రభువు నడిపించాడు. దేహం కంటే ఏది గొప్పది? ప్రాణం గొప్పది అంటారు. అవునా? దేహానికి వస్త్రం కావాలి, ప్రాణానికి దేహంతో పోల్చుకున్నప్పుడు ప్రాణం గొప్పది. అవునా? ప్రాణంతో పోల్చుకుంటే ఆత్మ గొప్పది. అవునా? ఇలా కంపేర్ చేసుకుంటాం మనం. ఏది ముఖ్యం? కొన్ని అవసరం, అన్ని ముఖ్యం కాదు, కొన్ని అవసరం, కొన్ని మాత్రమే ముఖ్యం. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటిది? ఆత్మను కాపాడు. దాన్ని కాపాడం యేసు ప్రభు అన్నాడు కదా, ఒక లోకమంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ప్రాణం అనే దగ్గర సోల్ అంటే 2 అర్థాలు వస్తాయి కదా. అంటే మాట్లాడుతుంది అర్థం ఏంటిది? ఆత్మ. అవునా? అన్ని సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ప్రయోజనం ఉందా? బాగా చదువుకున్నాం, పెద్ద కంపెనీ పెట్టాము, లక్షల కోట్ల టర్న్ ఓవర్ అయింది, అన్ని బాగా వచ్చినాయి, పెళ్లి చేసినాం, మంచి పిల్లలు అన్నారు, అన్ని బాగున్నాయి. కానీ చివరికి ఏమైంది? రక్షణ లేదనుకో, ప్రయోజనం ఏంటి? మన ఫెలోషిప్ గ్రూప్ లో పెట్టాం కదా, అంటే చెప్తున్నాను ఆత్మరక్షణ అనేది. అంటే ఒక అమ్మాయి అందులో చూశారు కదా, 28 years అన్నది. నేను ఎప్పుడు పోయినాం? 15 సంవత్సరాలకు పోయినామా? 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వెళ్ళాం ప్రార్థన చేయడం. ఇప్పుడు మళ్ళీ 28 years వచ్చింది, మధ్యలో గ్యాప్ వచ్చింది 10-12 సంవత్సరాలు. 15-18 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళాం. ఇంకా ఆమె లైఫ్ ఇంకా దిగజారు, అంటే దిగజారడం అంటే ఏంటి? అంటే మెంటల్ గా అది కాదు, ఫిట్స్ వస్తాయి, 1-2 అన్ని బెడ్లోనే చేసుకుంటారు, తల్లిదండ్రులు నరకం అనుభవిస్తున్నారు. బాధ అంటే ఎట్లుంటదంటే ఒక్కసారి 2 సార్లు చేస్తాం కానీ 25 సంవత్సరాల నుంచి చాకరీ చేయాలంటే ఎప్పటికైనా తీసుకొస్తుంది కదా. పెయిన్ అనిపించింది అలా చూస్తుంటే. అలా బంధువులు అన్నారంట, ఏం దేవుడు, నా దేవుడు అనుకొని 35 సంవత్సరాలు అవుతుంది, ఏం సార్ ఏమి ఇచ్చాడు మీకు దేవుడు అంటే? 20 సంవత్సరాలు, సరే 26 సంవత్సరాలు అవుతుంది, మీకు దేవుడు ఏమి ఇచ్చాడు? ఆమె ఒక మాట అంది, అన్న ఇట్లా అంటున్నారు మమ్మల్ని. నేను అన్నాను, నా కూతురు దేవుడు ఇప్పుడు తీసుకెళ్ళినా నేను దేవుడు మొదలుపెట్టాను. ఫెయిత్. నీ సంపాదన కంటే అన్నిటికంటే ఫెయిత్ మేక్స్ డిఫరెన్సెస్. స్టాండర్డ్ అది. అవునా? శత్రుఘ్న మేషాలు, మా దేవుడు రక్షించడం సమర్థుడు, రక్షించకపోయినా మీ మాత్రం ఈ తప్పుడు పను మొక్కం. ఏది ఇంపార్టెంట్? నీ స్టాండర్డ్. నా పిల్లల మనసులో ఏం భయం అవుతుంది, నాకు ఇది మాట్లాడాలంటే భయం అవుతుంది. సో రెండోది, మోరల్ ఫంక్షనింగ్ అంటే ఏంటి? మోరల్ ఫంక్షనింగ్ అంటే అర్థం ఏంటి అని అంటే, దేవుని వాక్యానికి అనుగుణంగా సరైనది ఎంచుకోవడం. వాట్ ఈస్ రైట్? వాక్యానికి అనుగుణంగా ఉండాలి, సరైనది ఎంచుకోవడం. రెండోది, తప్పును తిరస్కరించడం. మూడోది, పరిశుద్ధితో నడవడం. నాలుగోది, మనస్సాక్షిని కాపాడుకోవడం. ఎట్లా? వాక్యానుసారంగా మనస్సాక్షిని తయారు చేసుకోవాలి. మీలో ఎవరైనా మా పిల్లల ఆధ్యాత్మిక జీవితం కంటే చదువు, కెరీరు, ఉద్యోగమే ముఖ్యం, పెళ్లిలే ముఖ్యం అనుకుంటే, నీకు స్పిరిచువాలిటీ అర్థం కాలే, దేవుడు అర్థం కాల, యేసుప్రభు అర్థం కాలే, రక్షణ అర్థం కాలే, బైబిల్ అర్థం కాలేదని విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మన ఎక్లేషియా మీటింగ్ సెమినార్ జరిగినప్పుడు స్టీవెన్ అని మాట అన్నాడు, నా కొడుకు ఆటో నడుపుకుని నేను యాక్సెప్ట్ చేస్తాను, కానీ దేవుడికి దూరం అవడం, దేవుడితో అంటే అది అసలు ఆ స్టాండర్డ్ ఎక్కడే నేర్పిస్తుంది. దాని అర్థం వాళ్ళకి కావాలని కాదు. అవునా? వాల్యూ దేనికి ఇస్తుంది? నీ స్టాండర్డ్ ఏం పెడుతున్నావు పిల్లలకి? ఏం పెడుతున్నావు వాళ్ళ ముందు? స్టాండర్డ్స్. నిజమే, మనుషులు చాలా విచిత్రమైన వాళ్ళు. సినిమాలో నీతిగా జీవిస్తే చప్పట్లు కొడతాం, బయటకు వచ్చి నీతిగా జీవించాలంటే ఆ జీవించడం కూడా చప్పట్లు కొడతాం. సినిమాలు అయితే కొడతాం. అవునా?
ఆ విలువలు మనకు అవసరం లేదు. అవునా? విలువలు చూస్తే ఆనందిస్తాం, అదేంటో విచిత్రమైన. కానీ ఆ విలువల ప్రకారం జీవించాలంటే ఎంకరేజ్ చేయం, మనమే బాధపడతాం ఫస్ట్. అన్ని అనుకో అన్ని చేయగలుగుతాం. ఆ? అన్ని అట్లా చెప్తారు కానీ అన్ని చేయగలుగుతాం. అవును, కానీ నేను నమ్ముతున్నాను అప్పుడు. మనం ఒక మాట మాట్లాడు అంటే, దేవుని కంటే ఈ భూమి మీద ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు ఉన్నారా అంటే? దేవుని కంటే మంచోడు ఎవరు ఉన్నాడా? దేవుని కంటే నీతిమంతుడు, దేవుని కంటే న్యాయవంతుడు, దేవుని కంటే సత్యవంతుడు లేరు కదా. దేవుడు ఇది చెయ్యి అని చెప్పినప్పుడు మన వాళ్ళు అయితే చెప్తారా, కాకపోతే చెప్తాడా? ఒకటే లాజిక్, నేను ఎక్కువ మాట్లాడు. అయితే చెప్తాడా, కాకపోయినా చెప్తాడా? ఏ ప్రేమ కలిగిన వాడైనా మనం మోయలేని బరువు పెడతాడా? దేవుడు నీతిమంతుడు అయినప్పుడు మన వల్ల కాని నీతిని మనకి ఇస్తాడా? దేవుడు న్యాయవంతుడు అయినప్పుడు మన వల్ల కాని న్యాయం చేయమంటాడా? అంటే మనం ఏమంటున్నాం అంటే, దేవుడు కఠినాత్ముడు అబ్బా. ఎంత కఠినాత్ముడు అంటే, నా వల్ల కాని పని నాకు చెప్తున్నాడు. ఉం? శత్రువులను ప్రేమించుకోవడం ఎంత కష్టం అది. దేవుడు కాని పని చెప్తున్నాడు మనకి. అవునా? పరిశుద్ధంగా ఉండమన్నాడు అంటే మన వల్ల కాని పని చెప్తున్నాడు. నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉండమంటున్నాడు, మన వల్ల కాదు. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించుకున్నాడు, మన వల్ల కాని పని అండి. ఇవన్నీ కాని చెప్పాడు యేసు దేవుడు. అవునా? అంటే మనం మళ్ళీ దేవుని పడుకుంటే అంత ప్రేమ కలిగిన వాళ్ళు అంటే మన పిల్లల మీద కొద్దిగా కష్టం కూడా మోపం మనం. అవునా? 4 అడుగులు మన పిల్లలు ఎక్కువ నడిచినా కూడా మనకు తట్టుకోలేము మనం. కానీ దేవుడు అయితే మనం ప్రేమ కలిగిన వాళ్ళం అండి మన పిల్లల పట్ల. కానీ దేవుడు తన పిల్లల పట్ల ప్రేమ కలిగినోడు కాదంతా. అన్నీ సాధ్యంగానే పెట్టాడు. అట్లా అర్థం చేసుకున్నాం మనం దేవుని. అవునా? కొంతమందికి అవి పౌరులు లాంటి వాళ్ళు, 12 అపోస్తులు లాంటి వాళ్ళు మాత్రమే సాధ్యం. దేవుడు కొంతమందిని ఎన్నుకున్నాడు అట్లా. అందరికీ సాధ్యం కాదు అది. అట్లా అట్లా ఫీస్ అయినా మనం మెంటల్గా. అవునా? ఫస్ట్ మన బుర్ర క్లీన్ కావాలండి చెప్పాలంటే. బుర్ర క్లీన్ కాకపోతే, అందుకే చెప్పారు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేసాం. అందుకే ఆలోచన, మన ఆలోచన బట్టే మన నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. అవునా? అందుకే ఫస్ట్ ఆలోచన చెరపట్టబడాలి. పౌలు అన్నట్టు 2 Corinthians 15 అంటాడు కదా, ప్రతి ఆలోచన చెరపట్టి నీ క్రీస్తుకు లోపరచవాలని చూస్తున్నాను. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోపరచాలి ఫస్ట్. అది ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు నేను అక్కడ సందర్భం చెప్పట్లేదు, జనరల్ చెప్తున్నా. అంటే ఏ ఆలోచన అయినా కానీ క్రీస్తు గారి లోపరచాలి. అది అంతవరకు, అది చేయనంత వరకు నువ్వే గెలుస్తావు ఎప్పటికీ. మీరే గెలుస్తారు, డౌట్ లేదు. మీలో క్రీస్తు చనిపోయాడు, క్రీస్తు గెలవడు. మీరే గెలుస్తారు ఎప్పటికీ. మీరు అనుకున్నదే జరుగుతుంది. చూడండి, మోరల్ ఫంక్షనింగ్ అంటే ఏంటిదంటే దేవుని వాక్యానికి అనుగుణంగా, అంటే అనుగుణంగా అంటే సరైనది ఎంచుకోవడం. వాట్ ఈస్ రైట్. మీరు ఫిలిపిలో రాసిన పత్రిక స్టీవెన్ ధ్యానింప చేస్తున్నాడు, అందులో ఏముంది? ఏవి మాన్యమైనవో కదా, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో. అవునా? ఇవి వద్దు మనకు. వాటిని ఎప్పుడు పక్కన పెట్టేసినాం. నిజమే కదా అండి? ఎంతమంది గుర్తు, నాకు తెలుసు ఏ చిన్న పని చేసినా ఆ వచనం గుర్తొస్తుంది. ఒక పని చేయాలంటే ఫస్ట్ అది గుర్తుకొస్తుంది. ఎంత అద్భుతం అంటే అసలు ఏం లైఫ్ ఇచ్చాడండి దేవుడు మనకి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారిని బ్రతికించి ఇంత గొప్ప జీవితం ఇస్తే ఏం లాభం? సరైనది ఎంచుకోవడం. ఏవి రమ్యంగా ఉన్నాయి, ఏవి న్యాయమైనవంట, ఏవి ఖ్యాతి కలిగినవి. అక్కడ స్టాండర్డ్స్ మళ్ళీ డిఫరెంట్. అక్కడ మళ్ళీ మనం అనుకున్న స్టాండర్డ్స్ లేవు అక్కడ. అవునా? అవునా? మనం అనుకున్న ఏ స్టాండర్డ్ అక్కడ లేదు. భౌతిక సంబంధమైనదో ఆర్థిక సంబంధమైన స్టాండర్డ్ కాదు. క్వాలిటీ లైఫ్ చేయించుకుంటున్నాడు అక్కడ కదా. క్వాంటిటీ గురించి మాట్లాడదు బైబిల్ ఎప్పుడు కూడా. బైబిల్కి ఏం కావాలా, దేవుడికి ఏం కావాలా? బైబిల్ దేవుడికి క్వాలిటీ కావాలి ఎప్పుడు కూడా, క్వాలిటీ.
సో తప్పును తిరస్కరించగలగాలి. అది తప్పు అయితే తప్పే, అవునా? పరిశుద్ధతలో నడవడం నేర్చుకోవాలి. మనస్సాక్షిని కాపాడుకోవాలి. పవిత్రమైన మనస్సాక్షిని కాపాడుకోవాలి. మీకు ఎంత తెలుసా ప్రమాదం మన మనస్సాక్షి? ఒకవేళ మీరు లోకం వైపు కంటిన్యూగా ఒక 4-5 వారాలు వెళ్ళారంటే ఏమైపోతామండి? నిజం చెప్పండి, ప్రాక్టికల్ రిజల్ట్స్ కూడా అవునా? ఆటోమేటిక్ గా దేవునికి అది ఎంత దూరం అయితే తెలుసా దేవుడికి. నేను చూస్తున్నా యువకులను చూస్తున్నా కదా, యువతను చూస్తున్నాను కదా. ఒక్కసారి ఆ గ్యాప్ వచ్చింది అనుకో, అది ఈజీ కాదు కనెక్ట్ అవ్వడం. అదే అలవాటు అయిపోతుంది ఇక. ఉం? అలవాటు అయిపోతుంది. మన ఇద్దరు వచ్చారు మన లోకల్ చర్చ్ అటెండ్ చేయడానికి మన దగ్గర, అక్కడ మన గూడూరు లోకల్ చర్చ్. 15 నిమిషాలు స్థిరం కూర్చోలో అయిపోతుంది. 4 సార్లు వేసిపోయారు అయిపోయారు. 4 సార్లు పోయి 15 నిమిషాలకు ఒకసారి వస్తుంది. ఎంత అంటే భయం వేసింది, ప్రభా ఇంత దారుణంగా ఉంటేదా? అఫ్ కోర్స్ మన క్రియలు బట్టి మనం రక్షణ పొందాం, కానీ ఆధ్యాత్మిక ఎదుగుదల, మన ఆత్మీయ స్థితి ఆత్మీయ స్థితి కనబడుతుంది కదా. ఎడిఫికేషన్ ఉందా లేదో తెలుస్తుంది కదా. ఎడిఫై అవుతున్నామో లేదో తెలుస్తుంది. చూడండి, స్టాండర్డ్ ఎక్కడ పోతున్నాం. ఓకే, మోరల్ ఏరియా యొక్క ముఖ్య అంశాలు చూద్దాం. ఏముంటాయి అందులో? మోరల్ ఏరియా ఫంక్షనింగ్ లో ఏముంటాయి ముఖ్యంగా? నెంబర్ 1 సత్యనిష్ట, ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా సరైనదే చేయడం. చదువుతారా? ప్రొవర్బ్స్ 10:9, సామెతలు 10:9. ఏంటిది? నిర్భయముగా, భయము లేకుండా యథార్థంగా ప్రవర్తించువాడంట నిర్భయముగా ప్రవర్తించును. కుటిల వర్తనుడు బయటపడు. బయలుపడు అంటే తెలిసిపోతారు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకున్నాడు, తెలిసిపోతాడు. మనం అనుకుంటాం మనం అబ్బా ఎంత జాగ్రత్తగా ఉంటున్నాం అన్నాం. కొన్నిసార్లు మంచి అని ముసుగు కూడా మనం వేసుకోవచ్చు, అవునా? మంచిదనం అని ముసుగు వేసుకుంటాం, దాని లోపల ఏముంటది? ద్వంద్వ వైఖరి ఉంటది అనమాట. అంటే పరిపక్వ విశ్వాసి నటించడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, చాలా మంది ఓపెన్ గా ఉండాలని చెప్తాను, కానీ చాలా మందికి అది ఇప్పటికి అలవాటు చేసుకోవాలి. ఓపెన్ షేరింగ్ ఉంటే నీకు ద్వంద్వ వైఖరి తగ్గుతుంది, అవునా? డబుల్ స్టాండర్డ్ ఉండదు, లోపల ఒకటి బయటకు ఒకటి ఉండదు. ఎవరైతే బాగా అంటే అంటే అది అంటే అంచుకుంటా ఉంటారో వాళ్ళకి తెలియకుండా ద్వంద్వ వైఖరి ఆటోమేటిక్ వచ్చేస్తుంది తెలుసా మీకు. అది ప్రమాదం అని చెప్తే వినండి దయచేసి. ఎంత ఓపెన్ షేరింగ్ ఉంటే నువ్వు అంతా, నీ హృదయం అంతా క్రిస్టల్ క్లియర్ గా ఉంటుంది. నువ్వు లోపల పెట్టుకుంటే తెలుసా, అది రేపు ఖచ్చితంగా అది డబుల్ స్టాండర్డ్ మైండ్కి వెళ్ళిపోతుంది, డబుల్ మైండెడ్ అయిపోతుంది. డబుల్ స్టాండర్డ్ మైండ్ అయితే అంటే 100% నువ్వు బయటకు ఒకటి అంటావు, బయటికి నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదంట, లోపల దాని మీద ఆశ ఉంటుంది. అర్థమవుతుందా? తీసుకో, ఎవరైతే ఎవరు వాడుకో, మనకు మంచి కోసమే కదా తీసుకోండి. లోపల ఏముంటుంది? అది నాకే కావాలా? అర్థమవుతుందా అండి? ఈ ద్వంద్వ స్వభావం చాలా ప్రమాదకరమైనది. నిజమైనటువంటి విశ్వాసి మోరల్ స్టాండర్డ్ ఎలా ఉంటుంది అంటే, మోరల్ ఏరియా యొక్క ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇంటెగ్రిటీ ఉంటుంది, యథార్థత. యథార్థత వేరు, నిజాయితీ వేరు. మరి ఆనెస్ట్ వేరు, మనం అది కూడా చూద్దాం. యథార్థత అనేది ఏంటి అని అంటే, ఎవరు లేకపోయినా కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను సరైనదే చేయాలనుకున్నాడు, లోపల కూడా అదే ఉంటుంది అనమాట. రెండు స్వభావాలు ఉండవు, రెండు మనసులు ఉండవు, రెండు రకాల స్వభావం ఉండదు. అంటే రెండు స్వభావాలు అంటే అర్థం ఏంటిది? మోసం ఉండదు అందులో, అవునా? ఏముండదు? మోసం ఉండదు. క్లారిటీ లేకపోవడం వేరు, కన్ఫ్యూజన్ వేరు, కానీ మోసం ఉండడం వేరు, అవునా? రెండింటి వ్యత్యాసం ఉందా? ఇప్పుడు ద్వంద్వ వైఖరి కాదు. ఇప్పుడు నా పిల్లలు ఎక్కడ ఏం చదివించాలనేది అది ద్వంద్వ వైఖరి కాదు, అది వైఖరి కిందకి రాదు, అవునా? డిగ్రీ చేయాలా, బీటెక్ చేయాలని సందిగ్ధం ఉండాలి, అది వేరు. కొంతమంది అలా అనుకుంటారు. ఇప్పుడు ఒకటి మంచి పని చేయాలా వద్దా అనుకునే ద్వంద్వ వైఖరి కాదు, అవునా? కారు కొనాలా వద్దా
అనేది ద్వంద్వ వైఖరా? కాదు. అరే ఇక్కడ బిల్డింగ్ కట్టాలా వద్దా? అవునా? ఈ పరిచర్యకు అక్కడికి వెళ్ళాలా వద్దా? ఈ పరిచర్య ఎక్కడ చేయాలి? ద్వంద్వ వైఖరి కాదు. దీన్ని ద్వంద్వ వైఖరి అన్న. ద్వంద్వ వైఖరి అని అంటే యథార్థంగా లేకపోవడం, లోపల ఒకటి బయట ఒకటి కనబరచడం. ఈరోజు చాలా మంది ఇలాంటి ద్వంద్వ వైఖరి జీవితము, మోరల్ స్టాండర్డ్లో ఉండదు. దైవికమైనటువంటి వ్యక్తుల ఇది కనిపించదు. లోపల బయట ఒకేలా ఉంటాడండి, నటించడు. అవునా? మనలో కొంతమందికి ఉంటుంది ఇప్పుడు. అవునా? మంచితనం అని ఒక ముసుగు వేసుకొని అందులో ఉంటాం, నన్ను ఎవ్వరు చూడట్లేదు అనుకున్నాను. తెలుసా మీకు? ఈజీ అలాంటి వాళ్ళని ఫైండ్ అవుట్ చేయడం. నీ మాటలో తెలుస్తుంది, నీ ప్రవర్తనలో తెలుస్తుంది. నువ్వు దాచుకోలేవు, ఎంత ట్రై చేసినా దాచుకో. బైబిల్ ఏమని చెప్తుందండి? బయటపడతాడంట అలాంటి. అవునా? కుటిలో పడతాడు, ఖచ్చితంగా తెలిసిపోతాడు. అంటే ఎలా ఉంటుంది అంటే కొంతమందికి తెలియకుండా అసూయ కలుగుతుంది. అవునా? ఎవరైనా మంచిగా ఉంటే అసూయ, బయటికి నవ్వినట్టు హ్యాపీ అనిపిస్తుంది, లోపల జలసి ఉండొచ్చు. ఆ? సరే, అన్యులు అయితే మనం సంబంధమే లేదు. దేవుడి పిల్లలైతే మంచి లక్షణం కాదు. అన్యులు పట్టించుకో. మనం వెళ్తుంటే కొంతమంది చెప్తున్నారు అనమాట, నువ్వు ఊర్లో అంత పెద్ద కట్టేసరికి అందరూ బంధువులందరూ జలసి ఫీల్ అవుతున్నారు. ఓకే, బంధువులు అయితే నేను అవుతున్నా, బంధువులు అయితే జలసి ఫీల్ అవచ్చు, తప్పేం కాదు. అంటే మనం తప్పుగా తీసుకోం, అది తప్పైనా మనం తప్పుగా తీసుకోం. అదే క్రైస్తవుడు అయితే, అవునా, అన్నిటికీ పర్పస్ తెలియదు. మనకైతే తెలుసు కదా, క్రైస్తవుడు ఏ పర్పస్ కట్టుకుంటున్నాం, ఏ పర్పస్ తో నిర్మిస్తున్నాం అని తెలుసు. సో అదే అనమాట. అంటే నటించడము, ద్వంద్వ జీవితం, లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా ఉండటం. ఉం? రెండోది నిజాయితీ, హానెస్టీ. అబద్ధము సాతానిక స్వభావం అండి, సత్యము దేవుని యొక్క స్వభావం. బైబిల్ ఏముంది? సాతానికి పేరు ఉంది కదా, మంచి పేరు ఏంటిది? అబద్ధమునకు జనకుడు, తండ్రి. జనకుడు అంటే ఆయన కాదు, మళ్ళీ వేరే ఆయన కాదు. సో అబద్ధమునకు తండ్రి అంట. అబద్ధం ఎక్కడ నుండి వస్తుందండి? అపవాదం నుండే వస్తుంది. దేవుని సంబంధాలు అబద్ధాలు ఆడరు. అవునా? ఒకవేళ ఆడినా ఒప్పుకుంటారు. అవునా? యథార్థంగా ఉంటుంది, మళ్ళీ ముందుకు పనిచేస్తుంది. అవునా? అర్థమవుతుందండి. ఇంటిగ్రిటీ ఉంటుంది. అవునా? చూడండి, ఇంటిగ్రిటీ వచ్చినప్పుడు హానెస్టీ, ఇంటిగ్రిటీ రెండు ఉంటాయి. హానెస్ట్లో ఇంటిగ్రిటీ చూపించలేదు, కానీ ఇంటిగ్రిటీలో ఖచ్చితంగా హానెస్టీ చూపిస్తాడు. అంటే తప్పు చేస్తాడు, ఒప్పుకుంటాడు అనమాట. అవునా? ఒకవేళ నిజాయితీ తప్పినా కూడా ఇంటిగ్రిటీ పనిచేస్తుంది దేవుని లోపల ఉన్న వ్యక్తి లోపల అయితే. అవునా? దేవుని స్వభావం కలిగిన వ్యక్తిలో ఖచ్చితంగా. అంటే ఇక్కడ హానెస్ట్గా కొన్ని విషయాలు హానెస్ట్గా ఉండలేదు అనుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉద్యోగం చేసేటప్పుడు నువ్వు డబ్బుల దగ్గర ఇక్కడ హానెస్ట్గా లేదు, అబద్ధం చెప్పినావు. కానీ అది నీకు మనసాక్షిగా తీసినప్పుడు నువ్వేం చేస్తావు? ఇంటిగ్రిటీ దగ్గరికి వెళ్తావు, యథార్థంగా దాన్ని ఏం చేస్తావు? ఒప్పుకుంటావు, కన్ఫెస్ అవు, సార్ నేను తప్పు చేసుకుంటాను. అవునా? అదే అనమాట బైబిల్ మోరల్ స్టాండర్డ్. దేవుని యొక్క మోరల్ స్టాండర్డ్ ఏంటి అంటే, నెంబర్ 1 లక్షణాలు ఏంటి? ఒకటి ఇంటిగ్రిటీ, యథార్థత. రెండోది ఏంటి? హానెస్టీ, నిజాయితీ. సో ఎఫెసీ 4:25 అది చెప్తుంది, మనం ఒకరికొకరు అవయములై ఉన్నాం కనుక ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే పలుకవలేను కదా, సత్యమే పలుకవలేను. నీ ఆలోచన ఏంటో చెప్పు, నేను ఈ పని చేయాలనుకుంటున్నా, ఎస్ సార్ నో, అంతే. అవునా? బయటకి వేస్తే చెప్పి లోపల నో అన్న ప్రాబ్లం. మంచి పని చేస్తున్నాం రా ముందుకు కదా, ఎస్ సార్ నో, సమ్మతిస్తారా? సమ్మతించారా? అంతే, దట్స్ ఇట్. ఎస్ సార్ అయితే అవునను, లేకపోతే కాదు అన్నారు. అవునని కాదనకూడదు, కాదని అవునంటే వేరే విషయం, కానీ అవునని కాదంటే ప్రమాణం. ఓకే, అంటే సో సత్యము దేవుని యొక్క స్వభావం అండి, అబద్ధం సాతానిక స్వభావం. అంటే ఇవి థిన్ లైన్స్. మనం చాలాసార్లు వీటిని పెద్దగా ఇగ్నోర్ చేస్తాం, ఎందుకంటే అబద్ధం ఆడడం కామన్ అనుకుంటాం. అవునా? నేను అందుకే ఈవెన్ మన ఫెలోషిప్ లో అకౌంటబిలిటీ చాలా ఇంపార్టెంట్ చెప్తాను. అకౌంటబిలిటీ చాలా అవసరం.
ఎందుకు ఏమిటి అన్ని వివరంగా చెప్పాలి కొన్నిసార్లు, అవునా? స్టాండర్డ్ పెరుగుతుంది, మన యొక్క నైతిక స్టాండర్డ్ కదా, మోరల్ స్టాండర్డ్ పెంచుకున్నట్టు అవుతుంది, అవునా? స్వేచ్ఛా జీవితం నిజంగా ప్రమాదకరమైన. స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలా? నీ వ్యక్తిగతంగా ఉండాలి కదా. ఇతరులతో ముడిపడిన విషయంలో స్వేచ్ఛా జీవితము తగదు, అవునా? సంఘంతో సమాజంతో ముడిపడిన విషయాల్లో స్వేచ్ఛ కోరుకోవచ్చా? అక్కడ స్వేచ్ఛ ఉండకూడదు, అవునా? అప్పటికి ఆడున్న స్వేచ్ఛను ఏం చేయాలా? ఫస్ట్ పంచుకోవాలి. నీ వ్యక్తిగత జీవితం నీ ఇష్టం, నువ్వు తింటావా తినవా నీ ఇష్టం, అవునా? నువ్వు స్నానం చేస్తావు చేయడం నీ ఇష్టం. రోజు నువ్వు ఏం చేస్తావు అనేది నీ వ్యక్తిగత జీవితం ఒకటి. ఇక్కడ స్వేచ్ఛ ఉంది, నువ్వేది తింటావు అనేది నీ ఇష్టం, అవునా? నువ్వు వెజ్ తిను నాన్ వెజ్ అని వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి. కానీ కమ్యూనిటీలో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్, అకౌంటబిలిటీ ఇంపార్టెంట్. స్టాండర్డ్ పెంచుకోవాలి, దేవునికి అనుగుణంగా మన మోరల్ స్టాండర్డ్ పెంచుకోవాలి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. సో మరి మిగతా విషయాలు మనం నెక్స్ట్ వీక్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో ఈ రోజు వరకు మనం ఏం చూసినాం? మోరల్ ఏరియా ఆఫ్ ఫంక్షన్ చూస్తున్నాం, నైతిక కార్యాత్మక విభాగం. ఒక క్రైస్తవ జీవితంలో నైతిక కార్యాత్మక విభాగం ఎలా ఉంది, స్టాండర్డ్ ఎలా ఉంది. సో మొరాలిటీ అంటే ఏంటేమో చూసినాం కదా, మొరాలిటీ యొక్క ఎలా పనిచేస్తూ చూసినాం, దాని యొక్క లక్షణాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఒక 3 పాయింట్లు చూసాం, 3వ పాయింట్లో 2 చూసాం, 3వ పాయింట్లో ఇంకా ఇంకొన్ని లక్షణాలు ఉన్నాయి, మనం నెక్స్ట్ చూడడానికి ప్రయత్నము చేద్దాం. బీ కేర్ఫుల్ డియర్ బ్రదర్స్. నీతి, నిజాయితీ, యథార్థత, పరిశుద్ధత దేవుని యొక్క సంపూర్ణమైన లక్షణాలు, అవి కంప్లీట్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్. సో వాటిని మనం ఎప్పుడు కూడా బ్రేక్ చేయకూడదు. ఆధారపడాలి ఆయన మీద, వేడుకోవాలి, ప్రభా నీలాగా బ్రతకడం నేర్పించుకున్నాడు. ఆయన సంపూర్ణతను మనం ఎప్పుడు కూడా పొందుకోలేము, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ భూమి మీద బ్రతికినంత కాలం ఎంతవరకు మనం ఆయన గుణ లక్షణాలు ఎదగాలో అంతవరకు ఖచ్చితంగా ఎదుగుతాం. ఇంతకుముందు చూశారు కదా, అసలు దేవునికి గురి ఏంటి తెలుసా మన విషయంలో? దేవునికి సారూప్యతలోకి మార్చబడు, అవునా? రోమపత్రిక 8:26-28, అవునా? ఎఫెసు పత్రిక 4:24 ముందు వర్షాలు అన్నీ అవే, అవునా? 21-23 వర్షాలు అదే. మనం మన ప్రాచీన స్వభావం వదులుకొని మన చిత్త వృత్తి అందు నూతన పరచబడే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. ఎఫెసు 5:1 ప్రియులైన పిల్లలు దేవుని పోలి నడుచుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:8 నుంచి క్రీస్తు యేసున కలిగిన మనసు మీరు కలిగి ఉండండి. అంటే నిస్వార్థత, స్టాండర్డ్. మన స్టాండర్డ్ చాలా గొప్పది. దేవుడు మనకు ఉన్నతమైనటువంటి స్టాండర్డ్ ఇచ్చాడు. మొదటి యోహాను 3:15 ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన ప్రేమ ఏంటిదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్ట వద్దులమైంది. ఎలా ప్రేమించాలని కింద వచనాలు చెప్తున్నాయి, అవునా? ప్రియులారా మనం మాటతో కాదు నాలుగుతో కాదు సత్యంతో క్రియతో ప్రేమించాం. ఎలా? ఒకడు ఈ లోక సంబంధమైన జీవనోపాధి గలవాడంటే తన సహోదరుడికి లేమి కలుగుట చూచి అతని ఏడాది ఎంత మాత్రం కనికరం చూపను అని అందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. సంపాదన ఉన్నోడు ఖర్చు పెట్టాలి, సంపాదన లేనితో ఖర్చు పెట్టేయకూడదు, అవునా? ఎవరు ఖర్చు పెట్టాలి? ఎక్కడికి వెళ్ళినా ఉన్నోడు ఖర్చు పెట్టాలి. సంపాదన లేనితో ఖర్చు పెట్టిస్తే ప్రమాదమా మంచిదా? కాదు, అవునా? సో ఇది చాలా మందికి అర్థం కాదు. దేవుడి నీతి న్యాయం మనం అట్లా ఆలోచించాలి. అందుకని ఎవరు స్టాండర్డ్ పెట్టుకొని మనోడే కదా అనుకుంటే ప్రమాదం, అవునా? మనోడైనా ఎవరైనా కెపాసిటీ అనేది ఇంపార్టెంట్, అవునా? ఎవరు పెట్టగలుగుతారు, ఎవరు పెట్టలేరు అనేది. సో అన్ని చూసుకోవాలి. లేని వాళ్ళకి ఇవ్వాలి ఎప్పుడు కదా. జీవనోపాధి ఉన్నోడు జీవనోపాధి లేని వాళ్ళకి ఎప్పుడు సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మనం చేయట్లేదు, చాలా మంది పాటించారు. ఎందుకు? సో అంటే స్టాండర్డ్, నీతి, నిజాయితీ, యథార్థత. చూడండి, దేవుడు మనల్ని ఆయన స్వభావంలోకి, ఆయన సారూప్యతలోకి, ఆయన పరిశుద్ధులుగా మనం పరిశుద్ధులుగా ఉండడం అంటే ఏంటి? ఆయన స్టాండర్డ్ లో జీవించుకుంటున్నాం మనం, అవునా? మన స్టాండర్డ్ కాదు. లివ్ అకార్డింగ్ టు హిస్ స్టాండర్డ్స్, నాట్ అవర్ స్టాండర్డ్స్. ఆయన యొక్క స్టాండర్డ్ ప్రకారం, ఆయన విలువల ప్రకారం మనం జీవించే బద్దులమై ఉన్నాం. ఆ విలువ ఏదో తోటలు ఆదాము వాళ్ళు కోల్పోయారు, కానీ యేసుక్రీస్తు ద్వారా తిరిగి మళ్ళీ అవి మనకు అనుగ్రహించబడ్డాయి. ఆమెన్. కాబట్టి మనం క్రీస్తు కొరకు ఒక మంచి నిర్ణయం, ఎప్పుడు వెళ్ళినా అండి ఒక నూతనత్వం మనలో కనిపించాలి, కొత్త బలం కనిపించాలి మన లోపల, ఆధ్యాత్మిక బలం. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ ప్లీజ్. నా కన్నులు చూసేది నిన్నే కదా, నా కనులలో నిండినది నీవే కదా. నా కన్నులు చూసేది నిన్నే కదా,
నా కనులలో నిండినది నీవే కదా. నిన్ను చూసి నన్ను మరచి, నిన్ను చూసి నన్ను మరచి, నీ వలనే మారిపోదును, నీ వలనే మారిపోదును. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. నా శేష జీవితమంతా నీ కొరకే బ్రతికెదనయ్యా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవానికి స్తోత్రాలు. నీ యొక్క ఆశ్చర్యమైన ప్రేమ, అత్యద్భుతమైనటువంటి కృప మా అందరి పట్ల నీకు నా వాచ్యత స్తోత్రాలు. జగత్తు పునాది వేయబడుకుంటే ప్రేమ చేత మీరు మమ్మల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాం కదా. మేము అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వారం ఎండినప్పుడు సైతం మమ్మల్ని నీ మహాప్రేమ చేత క్రీస్తు కూడా బ్రతికించిన స్తోత్రాలు. అనర్హులమైన మాకు నీ పరిశుద్ధ పరలోకంలో ప్రభ స్థలాన్ని ఇచ్చినందుకు వందన, వారసులుగా చేసుకున్నందుకు వందన. అల్పులమైన మాకు నీ పరిశుద్ధాత్మ్యందు విమోచన దిన వరకు ముద్రించడానికే స్తోత్రాలు ప్రభా. నీ వాక్యానికి తగినట్టుగా, నీ స్టాండర్డ్స్ తగినట్టుగా మేము జీవించడానికి మీరు చూపుతున్న కృపగా వందనాలు ప్రభా. సమస్తం కార్యాలు జరిగించేది నీవే ప్రభా. ఇంకా ప్రభా మాకు వినయం కావాలి, విధేయత కావాలి ప్రభా, తగ్గింపు కావాలి, విశ్వాసం కావాలి. నీ మీద సంపూర్ణంగా అన్ని విషయాలు ఆధారపడే విధంగా ప్రభావం మీకు అప్పగించుకోవడానికి సహాయం తెచ్చాను. నీ ప్రజలు ప్రభా, నీ స్వరక్తం చేత సంపాదించుకున్న నీ ప్రజలు సహాయం తెచ్చి నీ మీద ఆనుకునేలాగా, నీ కొరకు జీవించేలాగా ప్రభా, ప్రతి విషయంలో నీలా మారేలాగా ప్రభా సహాయం తెచ్చున్నా. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం, మా బలహీనతలు మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మిగతా 6 దినాలు ఈ లోకంలో మేము చాలా జాగ్రత్తగా బ్రతకడానికి సహాయం తెచ్చాం, నిన్ను పోలి నడుచుకోవడానికి సహాయం తెచ్చాం. ప్రతి విషయంలో, మాటలోను, ప్రవర్తనలోను, అన్నిట్లో ప్రభా నిన్ను మహిమపరచడానికి కృప చూపించాం. ఆదివారం ప్రార్థన అయిపోయింది, మిగతా 6 రోజులు మేము ఎలాగైనా జీవించవచ్చని తప్పుడు ఆలోచించాలి, ప్రతి ఒక్కరు విడిపించాను. అక్కడ నేను కనబరచడానికి సహాయం తెచ్చాను, సహాయం తెచ్చాను. ప్రతిరోజు, ప్రతి క్షణం నేను జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం తెచ్చాను. నీ మాటలు నా చెవిన పెట్టుకోవడానికి సహాయం తెచ్చాను. ఇవి వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. ప్రతిలాడుకుంటున్నా అందుకు తగిన తెలివిని, బుద్ధిని, జ్ఞానం అర్థం చేసుకోవడానికి కావాల్సిన లక్షణాలను దయచేయండి. అదేవిధంగా నీ వాక్యానికి అనుకూలంగా ప్రభా జీవించడానికి తగిన వినయము, విధేయత, తగ్గింపు, విశ్వాసం, ఆధారపడడం దయచేయండి. మా ప్రార్థన వింటుడికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నీ సంఘాన్ని ప్రభా నీ కృపావాక్యం సత్యం అప్పగిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.